నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రభుజీ నమస్తే. మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. చాలా చాలా సంతోషం. కృష్ణ సేవలో ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయటం అనేది నేను సుకృతంగా భావిస్తాను. సమయం ఇవ్వటం, కృష్ణుడి గురించి మరిన్ని మాటలు తెలుసుకోవటం, లేకపోతే ఆయన తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం అనేది పరిపూర్ణంగా కృష్ణ అనుగ్రహమే. మరొకసారి మన ప్రేక్షకుల అదృష్టం ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి ప్రభుజీ వచ్చారు కాబట్టి కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి ఎంతో కొంత తెలుసుకుందాం. ప్రభుజీ, కృష్ణుణ్ణి అసలు ఇస్కాన్ లో గనక ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే, ఇస్కాన్ లో స్వామివారిని చూస్తే అసలు ఆ ముగ్ధ మనోహరమైన రూపాన్ని వర్ణించటం అసలు మానవులకి సాధ్యపడేటటువంటి విషయమే కాదు. అయితే విగ్రహం ఎలా ఉంటే నిజమైన కృష్ణుడు ఎలా ఉంటాడు, ఊహకైనా అందుతాడా? అందేటటువంటి పరిస్థితి కాదు. అందులో కృష్ణుడు లేకపోతే దైవం అంటే అది భావన, ఎండ్ ఆఫ్ ది డే అని నేను భావిస్తాను. అయితే కృష్ణుడిని మనం ప్రేమిస్తాం, చాలా ఈజీ. ఆయన చూడగానే ఆయనతో ప్రేమలో పడిపోవాల్సిందే, అందులో ఇంకా మరో మాట లేదు. కానీ కృష్ణుడు మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది ప్రభుజీ? చాలా మంచి ప్రశ్న అమ్మా. కృష్ణ శబ్దం భగవంతుని సూచిస్తుంది. యాక్చువల్గా ఈ తేజాంశక లాభంస కృష్ణస్థ భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయంగా భగవంతుడు అంటుంది భాగవతం. సో అటువంటి తను మన అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. సర్వై అనుష్కవంతయ మూర్తే సంభవంతయ తాషాం బ్రహ్మ హద్యని అహం బీజ ప్రదాపిత. అర్జున, అన్ని జీవరాశులకి బీజాన్ని ఇచ్చే తండ్రిని నేను అంటాడు కృష్ణుడు. అందుకని మన అందరి హృదయాల్లో ఉంటాడు. ఎన్ని తప్పులు చేసినా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనం రిజెక్ట్ చేయొచ్చు, కానీ కృష్ణుడు మనం రిజెక్ట్ చేయడు. మన హృదయంలో ఎప్పుడు పరమాత్మ రూపంలో ఉండి ఎప్పుడు నా వైపు చూస్తావు, ఎప్పుడు నా దగ్గరికి వస్తా ఉంటాడు. సో ఆ విధంగా మనని తను ఎప్పుడు ప్రేమిస్తాడు. కానీ మనం ఆయన ఎలా ప్రేమించాలి అంటే 12వ అధ్యాయం భగవద్గీతలో చెప్తాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణేయచ నిర్మమో నిరహంకార సంతుక సుఖక్షమి. ఒక 4 శ్లోకాలు ఉంటాయి. ఎవరైతే అందరినీ సమానంగా ప్రేమిస్తారో, అన్ని అందరినీ, మనుషులే కాదు, కుక్క నక్క పిల్లి ప్రతి జీవరాశిని కూడా అందరూ ద్వేషించకుండా ప్రతి వాళ్ళని సమానంగా చూస్తారో, అందరితో మిత్రత, అందరినీ కరుణ భావంతో, ప్రేమగా మీరు ఎప్పుడైతే అందరినీ ఆ విధంగా వాళ్ళతో అలా ప్రవర్తిస్తారో కృష్ణుడికి మీరు ప్రేమ పాత్రలు అవుతారు. నిర్మమ, ఇప్పుడు కృష్ణుడికి దగ్గర వేణు ఉంది, ఫ్లూట్ ఉంది. గోపికలు అంటారు, ఏంటి మాటిమాటికి నువ్వు ఆయన పెదాల దగ్గర ఉంటావు, ఆయన నడుం దగ్గర ఉంటావు, ఎందుకు నీకు అంత ప్రీతిపాత్రమయ్యో కృష్ణుడికి అంటే, నిర్మమ, నా ఫ్లూట్ ఏముంటుంది, ఇలా చూడండి అంతా ఖాళీయే, లోపల ఖాళీయే బయట ఖాళీయే. అందుకని మీకేమీ మమకారం లేదు, నిర్మమ. సో అహంకారం మమకారం లేకపోతే మీరు కృష్ణుడు చాలా ప్రీతిపాత్రం అవుతారు. నిర్మమో నిరహంకార, అటువంటి ఎవరికైతే అహంకారం లేదో, ఎవరికైతే మమకారం లేదో, ఎవరైతే అందరి జీవుల్ని ప్రేమగా చూస్తారో, కరుణభావంతో చూస్తారో వాళ్ళు కృష్ణుడి ప్రీతిపాత్రం అవుతారు. అదే కాకుండా ఎవరైతే దుఃఖాన్ని సుఖాన్ని కూడా ఒకేలా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఏంటంటమ్మా, పొంగిపోతారు, బెలూన్లో ఉబ్బిపోతాం. అవును, ఉబ్బిపోయి ఇది శాశ్వతం అనుకుంటాం, కానీ ఏమవుతుంది, ఆనంద క్షణాలు అయిపోతాయి. కొంతగా ఎప్పుడైతే ఆనందం వచ్చినప్పుడు బెలూన్లో ఉబ్బిపోయామో, దుఃఖం వచ్చినప్పుడు గాలి తీసిన టైర్లా అయిపోతాం అన్నది ఈ ప్రకృతిలో ధర్మం. అందుకని ఏంటంటే మన ఆనందం వచ్చినప్పుడు మరి ఆనందించకూడదా? ఆనందించవచ్చు, కానీ మై లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతా భావంతో నాకు ఈ ఆనందం పొందే అర్హత లేదు, కానీ నువ్వు ఇస్తున్నావు అని చెప్పి కృష్ణుని జీవనంలో పెట్టి ఆనందిస్తే ఆనందం మంచిదే. అప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, ఎవడో మీకు ఉద్యోగం వచ్చింది, ఒక మేనేజర్ అయ్యారు. మేనేజర్ అయితే, కృష్ణ మై లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఉద్యోగం ఇచ్చావు, ఐ డోంట్ డిజర్వ్ దిస్ బట్ యూ గేవ్ ఇట్ టు మీ, థ్యాంక్ యూ. అదేవిధంగా దుఃఖం వచ్చింది, ఇంట్లో ఎవరో పోయారు, స్వామి ఇవాళ వాళ్ళ వంతు, రేపు నా వంతు, ఈ ప్రపంచం ఎంత టెంపరీగా చెప్తున్నావు అని దుఃఖం వచ్చినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దుఃఖాన్ని సుఖాన్ని ఒకే విధంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు
కృష్ణుడు చాలా ప్రీతిపాత్రం అవుతాడు. రైట్ బ్యాలెన్స్. అయితే ఇది సాధనతో సాధ్యపడేటటువంటి విషయం కదా ప్రభుజీ. అవును. అంత ఈజీగా మనం చెప్పితే లేకపోతే వినినంత మాత్రాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అవును. డెఫినెట్ గా దీనికి చాలా సాధన అవసరం, కృష్ణుణ్ణి పరిపూర్ణంగా నమ్మటం అవసరం. అయితే చాలా మంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఇది ఒక ప్రారంభం. అంటే మరి కృష్ణుడి గురించి నిజంగా తెలుసుకోలేదా, ఏనాడు భగవద్గీత గాని భాగవతం గాని ఏదైనా చదివే ప్రయత్నం చేయలేదా, అసలు కృష్ణుడు అంటే ఏంటో వాళ్ళకి అవగతం కాలేదా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంటే అట్లీస్ట్ అపోజ్ చేయడానికి కూడా నోరు తెరిచి మాట్లాడరు. చాలా సందర్భాల్లో మనం చూస్తాము అసలు అస్కలిత బ్రహ్మచారి కృష్ణుడు మనందరికీ తెలిసిందే. అందుకే దానికి సింబాలిక్ గా పీకాక్ ని ఫెదర్ ని కూడా పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఎవరైనా ఒక అబ్బాయి ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడు, ఒక ఇద్దరు అమ్మాయిలు ఒకే ప్యారలల్ గా ఫ్లర్ట్ చేస్తూ ఉంటే వాణ్ణి కృష్ణుడితో పోలిస్తారు. అసలు ఎంత బాధాకరమైనటువంటి అంశం, కృష్ణుడితో పోలిక ఒక ఫ్లర్ట్ కి. అసలు చాలా దీన్ని ఎట్లా అపోజ్ చేయొచ్చు ప్రభుజీ, దీన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చు? మా కృష్ణతత్వం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. యూనో మీరు బాగా మాడుతున్నారు. ఇందాక చెప్పాను కృష్ణుడు అంటే భగవంతుడు. ఇప్పుడు ఒక జీవి పుట్టినప్పుడు ఏంటంటే వాడి చుట్టూ కల్మషాలు ఉంటాయి. దీన్ని కోశాలు యోగ శాస్త్రాల్లో కోశాల కింద వర్ణిస్తాం. అన్నమయ అన్నమయ కోశం, ప్రాణమయ అంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, దాని తర్వాత విజ్ఞానమయ కోశం, దానిపైన ఆనందమయ కోశం. సో అన్నమయ కోశం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రపంచం అంతటిని వాళ్ళు భోజనం చూస్తారు. ఏదైనా వాళ్ళు తినడానికి ఏది చూసినా వాళ్ళు తినాలి. ప్రాణమయ వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ కావాలి. మనోమయ వాళ్ళు ఎప్పుడు మెంటల్ ప్లాట్ఫామ్లో ఉంటారు. ఈ 3 స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు జనన చక్రంలో అలా తిరుగుతూనే ఉంటారు. విజ్ఞానమయ అంటే ఒక్క వ్యక్తి అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇంకా చేరలేదు. కానీ ఎవరైతే ఈ ఇంప్యూరిటీ నుంచి బయటకు వచ్చారో వాళ్ళు ఆనందమయ, ఆత్మతాలక స్థాయి ఆనందమయ ప్లాట్ఫామ్, ఆనందో బ్రహ్మ అంటారు. ఈ ఆనందమయ ప్లాట్ఫామ్ దాటితే తురియ అవస్థ. ఆత్మతాలక ప్లాట్ఫామ్ ఏంటంటే ఆనందమయ ప్లాట్ఫామ్. దాని పైన ఇంకా పైన స్థాయిలు ఉన్నాయి. భగవంతుడు అయితే కృష్ణుడు అయితే దానిపైన ఉంటాడు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది యాక్చువల్గా, ముల్లాకి దౌడ్ మస్జిద్ తక్. ముల్లా ఎక్కడంటే గుర్రం ఎక్కడికి వెళ్తాడు, మసీద్ వరకు వెళ్తాడు. ఆ గుర్రం ఎక్కడికి వరకు వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. అంటే దీనికి ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అన్నమయ ప్రాణమయ మనోమయ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే మన హృదయంలో కామం ఉంది. మీరు ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతున్నారు, నాకు తెలుసులే మీరిద్దరు వెళ్ళిపోతున్నారు, అది నీ ప్రాబ్లం. అది తల్లి కొడుకు అవ్వచ్చు, లేదా తండ్రి కూతురు అవ్వచ్చు. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది, నా హృదయంలో కామం ఉంది, అది నేను బయట చూస్తున్నాను. ఎప్పుడైతే మనిషి ఈ ప్రపంచంలో బద్ధ జీవితాలుగా క్వాలిఫికేషన్ అంటే సత్వతమో రజోగుణంలో ఉంటాడు. సత్వతమో రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఆ పైన తెలియదు. మీరు ఒక ఉదాహరణకి ఒక బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రపంచం అంతా బ్లూగా కనిపిస్తుంది. రెడ్ గ్లాసెస్ పెట్టుకున్నాను అనుకోండి, ప్రపంచం అంతా రెడ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రపంచం ఏంటంటే ఈ మాయ చేత ఆవరింపబడిన జీవులతో నిండి ఉన్నది. సో ఇటువంటి జీవులను ఉద్ధరించడానికి మీకు తెలుసు యదా యదా హి ధర్మస్య. సో అందుకని ఏంటంటే భగవంతుడు ఏంటంటే మన ఉద్ధరించడానికి వస్తాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఒక పిచ్చి హాస్పిటల్ చూడడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీకు భోజనం టైం, అది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భోజనం సరిగా పెడుతున్నారా, మంచినీళ్ళు ఇస్తున్నారా, మందులు అవి సరిగా ఇస్తున్నారా అని అడుగుతుంటారు. ఇప్పుడు పిచ్చోడు వచ్చి మీరెవరు ఇవన్నీ అడుగుతున్నారు మమ్మల్ని అంటే, నీకు అధికారం ఏంటి, మమ్మల్ని అడిగే హక్కు నీకేముంది అంటే, జవహర్లాల్ నెహ్రూ ఏమంటారంటే, నేను ఈ ప్రపంచానికి ఇండియాకి భారతదేశానికి ప్రధానమంత్రిని అని చెప్తారు. చెప్తే పిచ్చోడు అంటాడు, నాకు చెప్పావు సరిపోయింది, డాక్టర్ చెప్పుకో, నేను ఇక్కడే కూర్చోబెడతాను. నేను అలా చెప్పినందుకే 6 ఏళ్ళ నుంచి ఇక్కడ కూర్చోబెట్టాను. ఎవరు నువ్వు అని అడిగారు, ప్రధానమంత్రి నాన్న ఇక్కడ కూర్చోబెట్టారు, నువ్వు కానీ ఇదే మాట చెప్పమంటే నేను నా పక్కన కూర్చోబెడతారు. అందుకని ఏంటంటే సో బద్ధ జీవికి ప్రపంచం అంతా అలాగే కనిపిస్తుంది. అందుకని వాళ్ళు అన్నమయ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి పరిస్థితిని అంచనా వేస్తారు. ప్రాణమయ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి అంచనా వేస్తారు.
అందుకే నేను ఏం చెప్తానంటే ప్రతిదానికి అర్హత ఉంటుందమ్మా. బట్ ఎట్లా అపోజ్ చేయాలనేది నా క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు మనకు తెలుసు కృష్ణుడు గురించి ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనసుకి ఖచ్చితంగా కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో అపోజ్ చేసేటటువంటి శక్తి మనకు ఉండకపోవచ్చు. బట్ ఎలా పెంపొందించుకోవచ్చు? ఎవరైనా కృష్ణుడిని ఎలా అంటే ఎలా దాన్ని అపోజ్ చేయాలి? అమ్మా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. Hmm. మీరు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేస్తున్నాను. ఈ అసైన్మెంట్ నాకు ఒక వారం రోజులు సబ్మిట్ చేయాలి, ఎవరు హెల్ప్ చేయట్లేదని చెప్పి రోడ్ మీకు వెళ్ళి నిలబడి వెళ్ళే ప్రతి కారుని ఆపి, ఏమండి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి గానీ ఎవిడెన్స్ చేశారా అని 1000 కార్లు ఆపితే 995 కార్లు వాళ్ళు మేము ఎప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి చేయాలి మాకు తెలియదు అంటారు. ఒక 2 కార్లు వాళ్ళు ఏమంటారంటే మిగిలిన 5 కార్లు వాళ్ళు నలుగురు మేము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి 20 ఏళ్ళ క్రితం చేసాం కానీ ఇప్పుడు ఏం గుర్తులేదు, హెల్ప్ చేయమంటారు. ఆఖరివాడు ఏమంటాడు, నేను పిహెచ్డి 5 ఏళ్ళ క్రితం చేశాను నాకు గుర్తులేదు. మొత్తానికి 1000కి 1000 అవుట్ ఆఫ్ 1000 మీకు ఆన్సర్ రాదు. అదే మీరు రోడ్ మీకు వెళ్ళి దేవుడు గురించి చెప్తారంటే ప్రతి వాడు కారు ఆపి వాడు తెలిసిన నాలెడ్జ్ వాడిస్తాడు. అదేదో చాలా ఈజీ అన్నట్టు. కంప్యూటర్ సైన్స్ ఎలా ఉందో స్పిరిచువల్ సైన్స్ కూడా అలాగే ఒక సబ్జెక్ట్, దాంట్లో పిహెచ్డి చేస్తేనే నాకు అర్హత ఉంది మాట్లాడడానికి అని చెప్పి మనకి తెలియదు, విశేషించి ఇండియన్స్ కి. అందుకని ఏంటంటే ఇప్పుడు దీన్ని అద్వైత జ్ఞాన పరతత్వం అంటారమ్మా. పరతత్వం గురించి నాకు తెలిసింది మన వాళ్ళ గురించి ఏంటంటే మనకేమీ తెలియదు, మనకి అన్ని తెలుసు అని ఒక భావన. అన్ని తెలిసిన తర్వాత ఏమీ తెలియదు అనే క్లారిటీ వస్తుంది, అది వేరే విషయం. గుడ్. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మీరు ఎప్పుడైనా భగవద్గీత చదివారా, భాగవతం చదివారా, ఏం తెలుసు? యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే ఏమీ జ్ఞానం ఉండదు. రెండోది విశేషించి ఏవో సినిమాల్లో అక్కడక్కడ చిన్న చూసింది దాని ప్రభావం అంతే. అంతేగాని నేను యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే, మీరు రోడ్డు మీద వెళ్ళి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి అని ఒక ప్రశ్న మీరు అడగండి, కృష్ణుడి నుంచి పక్కన పెట్టండి. నేను చెప్పంటారా? చాలా మంది తెలియదు. యూనో ఎవరైనా మీరు ఎప్పుడైనా ఋగ్వేదం ఎదురైన సామెతను చూసారంటే 100కి 99 మంది ఎప్పుడు చూడలేదని చెప్తారు. అసలు రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలియదు, ఇంకా ఉపనిషత్తులు. అందుకని ఏంటంటే సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో గతంలో ఇప్పుడు కృష్ణుడు అని అనుకోండి, ఎవరు ఒక మత్స్యావతారం మీద సినిమా తీయరు, లేదంటే ఒక వరహావతారం మీద సినిమా తీయరు. రావణుడు కృష్ణుడి మీద సినిమాలు ఎందుకు తీస్తారంటే వాళ్ళు జనాలు వస్తారు, చూస్తారు, డబ్బులు చేసుకోవచ్చు అని. అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే చూస్తామో అది మన కళ్ళజోడు ఉంటుంది. ఆ కళ్ళజోడు రజోగుణం తమగుణం. ఆ కళ్ళజోడుతో కృష్ణుడికి ఏంటి, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది గోపికలు ఉన్నారు అంటే మనకి మన మనసులో కామం ఉంది కాబట్టి మనం ప్రతిదీ కూడా ఆ విధంగానే విశ్లేషిస్తాం. కానీ భగవంతుడు అంటే ఈ కోశాలన్నిటి పైన ఆనందమయ కోశం దాటి కూడా ఆయన ఉన్నాడు. అద్వైత జ్ఞాన పరతత్వం ఆయన విశేషించి కృష్ణుడు షడైశ్వర్య పూర్ణ భగవాన్ అంటే 64 కళతో నిండిన పూర్ణ పురుషోత్తం భగవంతుడు, పరబ్రహ్మం అని చెప్పి చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనం ఎప్పుడు పుస్తకాలు ఓపెన్ చేయం కాబట్టి. మీ దగ్గరికి మీతో కూడా ఎవరైనా అనున్నారా ఇలాగా కృష్ణుడి గురించి? ఎప్పుడైనా విన్నారంటే అబ్బా మేము అమెరికాలో ఉంటాం, అంత ఎక్కువ వినము ఇండియాలో అంతలాగా. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎవ్రీవేర్ కదా ప్రభుజీ, యూజ్ చేస్తూ ఉంటారు, మీ అడ్మిన్స్ యూజ్ చేస్తున్నాం, మీ దాకా తీసుకొస్తారేమో కదా. అంత బేసికల్ గా ఏంటంటేనమ్మా దానికి ఒకటే సమాధానం ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి చేస్తే మీరు దాని గురించి మాట్లాడగలరు. ఇక్కడ మీరు దీని గురించి మాట్లాడాలంటే మీకు గురువు గారు ఉన్నారా, గురువు ముఖంగా మీరు శాస్త్రాలు చదివారా, చదివిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చిందా, మీకు సాధన ఎంత ఉంది. ఇప్పుడు ఒక ఆయన అడిగాడు, ఒక పోలీస్ కమిషనర్ మీకు ప్రశ్న అన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అడిగాడు. నేను ఆయన దగ్గరికి ఒక లెటర్ కావాలని చెప్పి వెళ్ళాను అనమాట. జరిగింది ఇది. రాముడిని పూజించడం నాకేం ప్రాబ్లం లేదండి, కృష్ణుడి దగ్గరే ప్రాబ్లం అంతాను. ఎందుకండి ఆయనకి 1600 మంది భార్యలు ఉన్నారు, 16,000 మంది. మీరు ఆన్సర్ చెప్తే
నేను ఇచ్చేస్తాను అన్నాను. ఉమ్. ఇచ్చేస్తాను మీకు సర్టిఫికేట్ అన్నాడు. నేను అన్నాను మీ ప్రశ్న తప్పని చెప్పాను. ఉమ్. ఏమన్నాడు? 1600 మంది ఓహో, కాదండి ఆయన ఆయనకి. 1600 అన్నాడా? ఆయన 1600 అన్నాడు. నేను అన్నాను మీ ప్రశ్న తప్పండి, ఆయనకి 16,000 వేల 108 నోట్. బార్లు. అది నాకు తెలియదు అన్నాడు. అంటే కానీ నీకు క్లారిటీ కావాలి, నీకు క్వశ్చన్ లో క్లారిటీ లేదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నేను ఏమన్నానంటే ఆయనకి నేను మీకు ఉదాహరణ ఇస్తానండి. ఆ మీరేమో కమిషనర్ IPS పాస్ అయ్యారు. ఆర్ యూ హ్యాపీ? కాదు. జీతం వస్తున్నదే, పొజిషన్ ఉంది. అందుకని ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయింది. ఆర్ యూ హ్యాపీ? కాదు. పిల్లలు ఉండాలి. పిల్లలు వచ్చారు. ఆర్ యూ హ్యాపీ? కాదు. అప్పుడు ఏం చేశారు? విలేజ్కి వెళ్ళి మీ అమ్మగారు నాన్నగారిని తెచ్చిపెట్టుకున్నారు. ఆర్ యూ హ్యాపీ? కాదు. అందుకని ఏం చేశారు? చిన్న గార్డెన్ మొదలు పెట్టారు. గార్డెన్లో ఒక చిన్న కుక్కను తెచ్చుకున్నారు. గార్డెన్ ఉంది. మీకు మీ అమ్మగారు నాన్నగారితో ఒక రిలేషన్షిప్ ఉంది, మీ ఆవిడతో ఒక రిలేషన్షిప్ ఉంది, మీ మీ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తో ఒక రిలేషన్షిప్ ఉంది, మీ కుక్కతో ఒక రిలేషన్షిప్ ఉంది, మీ కొలీగ్స్తో ఒక రిలేషన్షిప్ ఉంది. కరెక్ట్. ఇవన్నీ ఎక్కడొచ్చే తెలుసా అని అడిగాను. ఎక్కడొచ్చాయి అన్నాడు. ఏకో బహునాం యో విదధాతి కామ. మొదట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆనందం అన్నది ఆనందం పంచుకోవాలంటే వేరే వ్యక్తి ఉండాలి. అందుకని ఆయన ఏం చేశాడు? ఒక్క వ్యక్తి ఆనందం పొందడానికి అని చెప్పి ఈ ఎక్స్పాండెడ్ ఇంటూ మెనీ ఎన్నో జీవరాశులను సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడంటే ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠంలో కృష్ణలోకంలో ప్రతి వాళ్ళందరూ లిబరేటెడ్ సోల్స్. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి కామక్రోధుల మోహంలో లేరు, వాళ్ళు మాయలో లేరు, వాళ్ళు దానికి దాటి ఉన్నారు. ఆ స్వచ్ఛమైన జీవులు 5 రకాలు. శాంత దాస్య సాఖ్య వాత్సల్య మాధుర్య. శాంతరసంలో ఉన్నవేమో కల్పవృక్షాలు, కామధేనువులు. దాస్యరసంలో ఉన్నవేమో సేవకులు, కృష్ణుడికైతే రక్త చిత్ర పాత్రక అనే సేవకులు. సాఖ్యరసంలో ఉన్న వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ నుంచి వచ్చింది. ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీధామ, సుధామ, మధుమంగళ, స్తోకృష్ణ, అర్జున్, వరతప్ప, విశాల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆయనకి. మరి అదేవిధంగా వాత్సల్య రసంలో ఎల్డర్లీ గోపీస్ హెడెడ్ బై నంద అండ్ యశోద. వాళ్ళు వాత్సల్య రసంలో కృష్ణుడికి వాత్సల్య ప్రేమ చూపిస్తారు. అదేవిధంగా మాధుర్య రసంలో అని 5వ రసం ఉంది. అది దాంట్లో యంగర్ గోపీస్ హెడెడ్ బై రాధారాణి. వీళ్ళందరూ కృష్ణుడికి మాధుర్య రసంలో కృష్ణుడికి ప్రేమ చూపిస్తారు. మీరండి ఆత్మ అంటే 10⁻⁻⁴ టిప్ ఆఫ్ ద హెయిర్. ఆత్మ తాలూకా పరిమాణం ఏమని చెప్తుంది కఠోపనిషత్తు? ఇంత ఉంటుంది. ఇంత జీవికి మీరు ఎంత జీవి, చిన్న జీవి, అందుకని మీకు ఒక భార్య కావాలి, ఒక తల్లిదండ్రులు కావాలి, ఒక కుక్క కావాలి, ఇంతమంది కావాలి. ఆయన పరమాత్మ, ఇన్ఫినిట్, అనంతం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ జీవుల్ని ఇన్ఫినిట్ లెవెల్లో కొంతమందిని సాఖ్యరసంలో సృష్టించాడు, కొంతమందిని వాత్సల్య రసంలో సృష్టించాడు, కొంతమంది మాధుర్య రసంలో సృష్టించాడు, కొంతమందిని దాస్యరసంలో, ఇలా అన్ని రసాల్లో సృష్టించి వాళ్ళతో ఆయన నిరంతరం లీలలు సలుపుతుంటాడని చెప్పి పురుషబోధన ఉపనిషత్తు చెప్తుంది. మీరు ప్రహ్లాదని తెలుసుకోండి. ప్రహ్లాదుడికి అసలు లేదండి. దాని నెక్స్ట్ లెవెల్లో హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు అందరూ బ్రహ్మచారి కింద పూజిస్తారు. హనుమంతుడు దాస్యరసమే. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అందుకని స్పిరిచువల్ వరల్డ్ లో కామమే లేదు. అర్థమైందా? సో కానీ ఈ ప్రేమ పెరుగుతుంది. దాస్యరసం కంటే ఎక్కువ ప్రేమ ఉంటే మీరు సాఖ్యరసానికి వెళ్తారు. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే యశోదలు అయితే ఎరుగుతారు. ఇంకా ఎక్కువ ప్రేమ ఉందంటే గోపికల్లాగా రాధారాణిలు అవుతారు. అది ప్రేమ అలా పెరిగే కొలది రసాలు పెరుగుతుంటాయి అన్నమాట. మనం కూడా గోపికల్లా మారచ్చా స్వామికి? మీకు ఈ అందరికి మారచ్చమ్మా. ముక్తి రహితం అనేది ఆ రూపం స్వరూపైన వ్యవస్థితి అంటుంది భాగవతం. పతంజలి కూడా ఇదే శ్లోకం చెప్తాడు. ముక్తి అంటే మనందరికి ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం మనకు తెలియదు. నేనేమనుకుంటున్నారు, అదే లేదు మీకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, కానీ వాళ్ళకి ఒక స్వరూపం ఉంది. ఇవాళ ఒక అబ్బాయి ఆ జీవేమో మగ శరీరంలో ఉన్నాడు, అమ్మాయి ఏమో ఆడ శరీరంలో ఉంది. వచ్చే జన్మలో ఈ అమ్మాయి మగ శరీరంలో రావచ్చు, లేదా అబ్బాయి ఆడ శరీరంలో రావచ్చు, లేదంటే మనం ఒక కుక్క, నక్క, పిల్లి, పంది శరీరంలోకి వెళ్ళొచ్చు. ఇలా మన శరీరాలు మారుస్తున్నాం. కానీ మానవ జీవితాల తలక లక్ష్యం ఏంటంటే హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుంటే ఎప్పుడైతే మన హృదయాల్లో కల్మషాలు పోతాయో మన కృష్ణుడి పట్ల ప్రేమ జాగృతం అవుతుంది. ఎప్పుడైతే ప్రేమ జాగృతం అవుతుందో భావ స్థాయి అని ఒక స్థాయి ఉంది. ఆ భావ స్థాయిలో మనకి మన స్వరూపం తెలుస్తుంది, కృష్ణుడి తలక రిలేషన్షిప్ తెలుస్తుంది, మన సేవ తెలుస్తుంది. దాన్ని ముక్తి అంటారు.
సో ముక్తి అంటే ఏంటి? ముక్తి రహితం అనే తరపు స్వరూపేణ వ్యవస్థితి. మీ స్వరూపంలో మీరు స్థిరపడి ఉండడమే ముక్తి అంటుంది భాగవతం. అప్పుడు ఆ రిలేషన్షిప్ తెలిసినప్పుడు భావస్థాయిలో కూడా పతనం అయిపోవచ్చు. అందుకని ఇంకా సాధన చేయాలి. చేస్తే ప్రేమ వస్తుంది. ప్రేమ స్థాయిలో పతనం లేదు. చిన్న విశేషం ఏంటంటే భారతదేశానికి భరతుడు వల్ల భారతదేశానికి పేరు వచ్చింది. ఈ భరతుడు ఒకరోజు భావ స్థాయి చేరుకున్నాడు. చేరుకుంటే ఆయన స్వరూపం తెలిసింది, ఆయన సేవ తెలిసింది, ఆయన రిలేషన్షిప్ తెలిసింది. కానీ ఆ టైంలో మాయ మళ్ళీ వచ్చింది. ఒక లేడీ రూపంలో వచ్చింది. ఆ లేడీ చూసుకుంటూ ఉండిపోయి ఆశ్రమంలో మళ్ళీ లేడీ కింద పుట్టాడు. ఇంకో రెండు భర్తలు ఎక్స్ట్రా పట్టాయి. అందుకే నేనంటే ఆ స్థాయిలో మనకి బాగా అర్థమవుతాయి. ఇంకో చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయనకి ఆ పోలీస్ కమిషనర్ గారికి ఇలా వివరిస్తే, ఆర్ యూ సాటిస్ఫైడ్? మనం చిన్నండి, అందుకని మీరు ఒక భారత సాటిస్ఫైడ్ అండి. ఆయన ఏమో ఇన్ఫినిట్ అండి, అనంతుడు అండి. ఆయనకి అనంతమైన స్థాయిలో జనం కావాలండి, అందుకని అంతమంది గోపాలు సృష్టించాడండి, అంతమంది గోపాలు సృష్టించాడండి అంటే సాటిస్ఫైడ్ అన్నారు. అని ఇంకో మాట చెప్పాను ఆయనకి. ఏమండి, నేను ఇలా ఫుల్ టైం చేస్తున్నాను, అమెరికాలో ఉద్యోగం మానేసాను. ఉద్యోగం మానేసి నేను ఇలాగా బ్రహ్మచారి కింద వచ్చాను. మీరు ఇప్పుడు లెటర్ ఇస్తే నేను అమెరికా వెళ్తాను. నేను ఐ వాంట్ టు కంటిన్యూ లైక్ దిస్ అండి. ఒక 20 ఏళ్ళుగా చేస్తున్నాను. నేను ఎందుకు ఒక నిజంగా కృష్ణుడు అంత కామి అయితే నేను ఎందుకు ఆయన వెనకాల వెళ్తానండి? నేను ఎప్పుడో ఒక సన్యాసానికి వెళ్ళాలి, ఎందుకంటే నేను బ్రహ్మచారి కాబట్టి. సో నేను ఒక కామంతో నిండి ఒక 100,000 మంది వెళ్తే నేను ఆయన గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అతను అన్నాడు, నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు అన్నాడు. అక్కడ కామం లేదండి, అక్కడ ప్రేమ ఉంది. దానికి దీనికి తేడా ఉంది. ఆ తేడా ఏంటో తెలుసుకోవడానికి నేను సాధన చేస్తున్నాను. మీరు సాధన చేయండి అంటే అదే రోజు లెటర్ ఇచ్చేసారా? మీ గురించి చెప్పండి ప్రభుజీ. మీరు యు ఆర్ ఫ్రమ్ ఇస్కాన్ ఓన్లీ. అమెరికాలో ఉండడానికి గల కారణం? నేను 96లో నాకు సింగపూర్లో ఉద్యోగం వచ్చిందమ్మా సాఫ్ట్వేర్లో. అక్కడ పనిచేస్తుంటే 2000లో నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది సాఫ్ట్వేర్లోనే. ఉద్యోగం వస్తే ఏంది మన వాళ్ళందరికీ అమెరికా వెళ్ళాలని ఉంటుంది సార్. మా ఇంట్లో వెళ్ళమన్నారు. వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను అనమాట. వెళితే అప్పటికే నేను భక్తుల్ని కలిసి సాధన అయితే చేస్తుండేవాడిని. మీకు నేను ఎందుకు ఇలా మారని చెప్పమంటే చెప్తాను. తప్పకుండా ప్రభుజీ, మీ గురించి తెలుసుకోవాలనే కదా అడుగుతున్నాను. అయితే ఇదంతా అంటే మీరు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నారు, మీకు చిన్నప్పుడే వెళ్ళారు మీరు అమెరికాకి? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడు పనిచేస్తూ ఉండేవాడిని. పనిచేస్తుంటే అందరిలాగే నేను డబ్బులు సంపాదిస్తుండేవాడిని. కానీ ఒక సంఘటన అయితే జరిగింది, దానివల్ల మార్పు అయితే వచ్చింది. ఏంటి ప్రభుజీ? ఒకరోజు 2001 మార్చ్లో నేను న్యూయార్క్ స్టేట్లో పనిచేస్తుండేవాడిని. ఆఫీస్లోకి వెళ్ళి ఇలా న్యూస్ పేపర్ ఓపెన్ చేశానమ్మా. ఓపెన్ చేసినప్పుడు రొనాల్డ్ రీగన్ ఫెల్ ఇన్ ద బాత్రూమ్ అండ్ బ్రోక్ హిస్ హిప్. రీగన్ అంటే ఇది గతంలో ప్రెసిడెంట్, ఆయన అమెరికా ప్రెసిడెంట్, పడిపోయాడు, ఆయన హిప్ విరిగిపోయింది అని చెప్పి ఆయన భార్య నాన్సీ రీగన్ ఏమంటుంది, అమెరికన్స్ అందరికీ మా ఆయన కోసం ప్రే చేయండి, మా ఆయన కోసం ప్రే చేయండి అంటుంది. అంటే నేను న్యూస్ పేపర్ చదివి అనుకున్నాను అప్పుడు నా మనసులో, నేను కనుక హాస్పిటల్కి వెళ్ళి, సార్ మీరేమో ఒక 30-40 ఏళ్ళు హాలీవుడ్ స్టార్, పెద్ద సినిమా యాక్టర్. ఇప్పుడు ఆంధ్ర స్టార్ అయితే తెలుగు వాళ్ళు చూస్తారు సినిమాల్లో, కానీ హాలీవుడ్ స్టార్ అయితే ప్రపంచం అంతా చూస్తుంది ఆ సినిమాల్లో. అంటే మీకు నెలకి బోల్డ్ డబ్బులు వస్తాయి. మీకు ప్రపంచం అందరూ ఇప్పుడు అందరికి వాళ్ళ జనాలకి ఏం కావాలి? డబ్బులు వచ్చాయి. ఆయనకి నెక్స్ట్ ఏం కావాలి? పేరు ప్రతిష్టలు కావాలి. అరే ప్రపంచం అంతా మీ సినిమాలు చూస్తారు, డబ్బులు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ ఏం కావాలి? బాగా ఎంజాయ్ చేయాలి. అరే హాలీవుడ్ స్టార్స్ కంటే బాగా ఎంజాయ్ ఎవరు చేయగలరు? అంటే ఆ 3 ఆయనకు ఉన్నాయి. ఎంతకాలం? డెకేడ్స్, 3-4 డెకేడ్స్ అంటే 30-40 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఒకటే లేదు, ఏం లేదు, పవర్ లేదు, పొజిషన్ లేదు. అది కూడా వచ్చింది ఆయనకి. ఒకరోజు 2 సార్లు కాలిఫోర్నియా గవర్నర్ అయ్యారు. తర్వాత 1980 నుంచి 88 2 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. అలాంటి రెజ్యూమే ఇవాళ ప్రిపేర్ చేయలేరు ఎవరు. అంటే అన్ని ఉన్నాయి, పదవి ఉంది, ప్రతిష్టలు ఉన్నాయి, మర్యాద ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ధనం ఉంది, ఇంకేం కావాలమ్మా? కానీ అందుకే నేను మనసులో అనుకున్నానంటే, సార్ ఆ రోజులు గుర్తు తెచ్చుకుని మీరు ఇవాళ మీ ఈ బ్యాక్ పెయిన్ మీ హిప్ విరిగిపోయింది అంటున్నారు కదా,
ఈ సఫరింగ్ మర్చిపోండి, గతంలో 70-80 ఏళ్ళ ఆనందాన్ని గుర్తెచ్చుకుని అని నేనంటే ఏమంటారు అని మనసులో ఆలోచించాను. అప్పుడు లోపల నుంచి ఒక థాట్ వచ్చింది. ఫూల్ నెంబర్ 1, నిన్న నేను ఎంత ఎంజాయ్ చేశాను అన్నది నాకు అనవసరం, ఇవాళ నేను ఎంత ఎంజాయ్ చేస్తాను, మోర్ ఇంపార్టెంట్ రేపు ఎంత ఎంజాయ్ చేస్తాను అనేది కావాలి అని ఒక ఐడియా మైండ్లో వచ్చింది. అంటే అరే ఇస్ ఇట్ పాసిబుల్? నిన్నటి ఆనందం ఇవాళ దుఃఖాన్ని కాంపన్సేట్ చేయలేదు అని ఒక థాట్ వచ్చింది. అంటే నేను అనుకున్నాను, నేను డబ్బులు సంపాదనకి అమెరికా వచ్చాను, ఆయనలాగా నేను బిలియన్లు సంపాదించలేను. ఓ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ ఉందమ్మా, ఈ బాటిల్ తోలకి లైఫ్ ఎంత గంట, ఇందులో నీళ్ళు అయిపోతే పారేస్తాం. ఈ పెన్ ఉందమ్మా, ఇది పెన్ తోలకి లైఫ్ 1 month అమ్మా. ఈ చైర్ 40 ఏళ్ళు, ఈ సెల్ ఫోన్ 6 ఏళ్ళు. ఇలా ప్రతిదానికి ఒక లైఫ్ ఉంది. స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఉంది. అలాగే మన శరీరానికి కూడా స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఉందమ్మా. అది ఏంటంటే 80-90 మాక్సిమం 100 ఏళ్ళ కంటే బతకలేరమ్మా. ఇప్పుడు 50-60-20-30 ఏళ్ళ వయసులో ఈ శరీరం ఎంజాయ్ చేసే యంత్రం. అదే శరీరం 60-70లో ట్రబుల్ దేని వల్ల యంత్ర హై యూనో. సో 70-80లో విపరీతం ట్రబుల్ ఇస్తుంది. మీరు ప్రెసిడెంట్ అవ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వండి, లేదంటే సినిమా స్టార్ అవ్వండి, దానికి సంబంధం లేదు, వచ్చి తీరుతుంది. అప్పుడు నేను ఏమనుకున్నాను, అరే నేను డబ్బులు సంపాదించడానికి వచ్చాను, ఆయనలా సంపాదించలేను, ఏదో కొన్ని మిలియన్లు అయితే సంపాదించగలను, కానీ ఆయన ఏ విధంగా ట్రబుల్ ఇవాళ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో అదే విధంగా నేను కూడా, నా శరీరం కూడా ట్రబుల్ ఇస్తుంది. ఆ రోజు బ్యాంక్ లో ఎన్ని డబ్బులున్నా పనికి రావు. అంటే ఇందులో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది నా ఆలోచన సరళిలో. నేను అప్పటికే భగవద్గీత చదివినాను. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు, ఒక 18 శ్లోకాలు 2వ అధ్యాయంలో, నువ్వు శరీరం కాదు ఆత్మ, నువ్వు శరీరం కాదు ఆత్మ, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నాడు. నేను ఎందుకు నా జీవితాన్ని నెక్స్ట్ 30 years లో ఎందుకు రీసెర్చ్ చేయకూడదు ఇందు మీద? ఆ రోజు ఏ విధంగా ఆయన బాడీ ఫెయిల్ అవుతుందో 30-40 ఏళ్ళ తర్వాత ఈ బాడీ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయ్యే ముందు నేను ఎందుకు నా జీవితాన్ని నేను శరీరం కాదు ఆత్మ అన్న విషయం మీద ఎందుకు రీసెర్చ్ చేయడానికి ఒక డెడికేట్ చేయకూడదు? అది అవుతుంది. ఇలాగా ఎంత డబ్బులున్నా పనికి రాదు. నిన్న ఆనందం ఇవాళ దుఃఖాన్ని కాంపన్సేట్ చేయలేదు. సో వై నాట్ ఐ యూజ్ మై లైఫ్, వై నాట్ ఐ డెడికేట్ మై లైఫ్ టు డూ రీసెర్చ్, టు ఫైండ్ అవుట్, టు రియలైజ్ ఐఎమ్ నాట్ ద బాడీ బట్ స్పిరిట్ సోల్ అని నేను డెడికేట్ చేద్దామని నిర్ణయించి ఆ రోజు కొంతకాలంలో కొన్ని నెలల తర్వాత ఫుల్ టైం జాయిన్ అయినమ్మా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? మీ డెసిషన్ విని పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారమ్మా? అందరూ వెళ్ళి అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తే అది బాగుంటది. సో ఇంట్లో వాళ్ళకి మొదట్లో ఒప్పుకోలేదు. మా అమ్మగారు ఒప్పుకోలేదు మొదట్లో. కానీ కొంతకాలం తర్వాత ఏమన్నానంటే, అమ్మ చిన్నప్పుడు శ్లోకాలు చెప్పావు, ఇదంతా నేను ఇలా జరగడానికి మొదటి కారణం అయితే నువ్వే, కానీ ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే నువ్వే కారణం, అంతా నువ్వే నాకు నేర్పించావు అని థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మా అమ్మని ప్రశంసించానమ్మా. ఆ రోజు మా అమ్మగారు ఏడిచారు ఫోన్లో. ఆ రోజు నుంచి మా అమ్మగారు యాక్సెప్ట్ చేశారు. ఇవాళ నా ఆనందం ఏంటంటే మా అమ్మగారు కూడా ఇందులోనే ఉన్నారు. రోజుకి ఒక 4 గంటలు ఈ మంత్ర జపం చేస్తారు. నాన్నగారు రియాక్షన్? నాన్నగారు చిన్నప్పుడు నా 16 ఏళ్ళ వయసులో చనిపోయారు. అది మీకు చెప్పాలి యాక్చువల్ గా. నా 16-17 ఏళ్ళ వయసులో మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మా చిన్నాన్నగారితో ఉంటే ఒక 1.5 year తర్వాత ఆయన చనిపోయారు. ఆ రోజు నాకు అర్థమైంది, ఒంటరిగా వస్తాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఒంటరిగా ఎలా వచ్చామో మనకు తెలీదు, కానీ ఒంటరిగా వెళ్ళాలి అని అర్థమైంది. కానీ ఆ టైంలో కొంచెం మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే కొంచెం పెద్ద అయినా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. అందుకని ఏంటంటే సో మొత్తానికి మిమ్మల్ని ఒప్పుకునే ఇస్కాన్ లోకి, మీ ఇంట్లో ఒప్పుకున్న తర్వాతే మీరు ఇస్కాన్ లోకి జాయిన్ అయ్యారు. మా అమ్మగారు ఒకసారి నాతో ఏమనంటే, నువ్వు ఇలాగే ఉండు, ప్రచారం చెయ్యి, యూనో, నువ్వు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ యువర్ డూయింగ్ అని మా అమ్మగారు అన్నారు. మా అమ్మగారు చాలా హ్యాపీ నేను చేస్తున్న దానికి. అద్భుతం. అయితే ప్రభుజీ, చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇస్కాన్ కి సంబంధించి. అంటే ఇస్కాన్ లోకి తీసేసుకుంటారు ఇట్లా యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే పేరెంట్స్ అనుమతి లేకుండానే ఇస్కాన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మంది అలా ఆకర్షితులవుతున్నారు. వాళ్ళని అలా ఆకర్షిస్తున్నారు, వాళ్ళని లాగేస్తున్నారు మళ్ళీ అని మాట్లాడుతూ ఉన్నారు. వీటిలో నిజాలు ఏంటి ప్రభుజీ? మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్గా ఏంటంటే మార్క్ ట్వైన్ అని చెప్పి ఒక బ్రిటిషర్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో మీరు ఏమైనా ఆధ్యాత్మిక తత్వం, స్పిరిచువాలిటీ నేర్చుకోవాలంటే స్పిరిచువాలిటీ ఏరియాలో ఒకే ఒక మిలియనీర్ ఉన్నాడు.
there is only one millionaire in the area of spirituality. There is no second millionaire. Interesting. Mark Twain is not a Indian. బ్రిటిషర్. Is a Britisher. ఏమంటున్నాడు? Hmm. స్పిరిచువాలిటీలో ఒకే ఒక మిలియనర్ ఉన్నాడు. దెర్ ఇస్ నో సెకండ్ మిలియనర్ ఇన్ ద వరల్డ్. మీరు స్పిరిచువాలిటీ నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. ఏమంటాడు ఆయన? ఇండియా. సెకండ్ మిలియనర్ లేదనేసాడు ఆయన యాక్చువల్ గా. సో అందుకనంటే నిజం కూడా కదా, నిజం కూడా. సో అన్ని ఇప్పుడు అన్ని ధర్మాలు అన్ని అవతారాలు ఇక్కడే నడిచే, రాముడు ఇక్కడే నడిచాడు, కృష్ణుడు ఇక్కడే నడిచాడు. సో అది ఎందుకని ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే అదేంటి మన సివిలైజేషన్ యాక్చువల్లీ ఓల్డెస్ట్ సివిలైజేషన్, సర్వైవింగ్ సివిలైజేషన్ అంటారు వెస్ట్ లో ఉన్న వాళ్ళు. ఇంకా ఏంటో మనం ఒక పావలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే, అరే అట్లీస్ట్ ఒక సివిలైజేషన్ అయినా నడుస్తుంది, స్ట్రగుల్ అవుతుంది కానీ నడుస్తూనే ఉంది, పర్వాలేదు. ఇప్పుడు మ్యాయన్ సివిలైజేషన్ నాశనం, అదే క్లోజ్ అయిపోయింది. మరి రోమన్ సివిలైజేషన్ లేదు ఇవాళ. అవన్నీ ఏంటంటే 300-400 ఏళ్ళు నుండి పోయాయి. కానీ మనది ఏంటంటే ఏన్షియంట్ సివిలైజేషన్, అతి పురాతనమైన మన నాగరికత ఇవాళ కూడా దాని ఏదో విధంగా నడుస్తూనే ఉంది, దాని అస్తిత్వం కోల్పోలేదు. ఎన్నో సార్లు ఎన్నో దండయాత్రలు జరిగినా సరే ఏదో విధంగా బతికి పట్టబట్టి ఏదో నడిపిస్తున్నది ఆ నాగరికత. సో నా పాయింట్ ఏంటంటే మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. అమ్మా, మీరు 5వ స్కందం భాగవతం చదివితే అందులో ఏముంటుందో తెలుసు? ఎవరైతే ఈ భూమిలో పుడతారో వాళ్ళు సాధన చేస్తే ఇదే ఆఖరి జన్మ, వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది, దిల్ బి లిబరేటెడ్ అని 5వ స్కందం భాగవతంలో ఉంటుంది. అంత గొప్పంట ఈ భూమిలో పుట్టిన వాళ్ళ తలక అదృష్టం, అంత అదృష్టం వాళ్ళకి. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మనం 600-700 ఫారిన్ రూల్లో ఉన్నాము, ఒక 250 సంవత్సరాలు బ్రిటిష్ రూల్లో ఉన్నాము. సో అణగదొక్కబడి ఉన్న వాళ్ళు ఏమైందంటే, మన వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడైతే మేము ఎంజాయ్ చేయగలం, డబ్బులు వస్తున్నాయి, మేము ప్రపంచాన్ని చూపించగలం, ఏ విధంగా ఎంజాయ్ చేయగలం అని చెప్పి ఇవాళ ఇండియా ఇస్ బికమింగ్ రిచ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కల్చర్. రిచ్ అవడంలో తప్పు లేదు, కల్చర్ వదిలేయడం తప్పు. ఇండియా ఏ కంట్రీకైనా, ఇండియా కాదు ఏ కంట్రీకైనా బ్యాక్ బోన్ ఏంటి? కల్చర్. మీరు కల్చర్ని పట్టుకున్నారు, అది విశేషించి ఇండియన్ కల్చర్ ఎలాంటిదమ్మా, ఉన్నతమైనది, యూనో. సో దానివల్ల ఏంటంటే, మీరు సాధన చేశారు, మీరు ఇంట్లో ఉండి సాధన చేయండి, వివాహం చేసుకుని సాధన చేయండి, లేదా ఒంటరిగా సాధన చేయండి, యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు ఉంటుంది 5వ స్కందం భాగవతం. ఇవాళ ఏంటంటే అది మనం మర్చిపోతున్నాం, యూనో. ఇస్కాన్ ఏమి ఫోర్స్ చేయదా? అంటే పర్మిషన్, పేరెంట్స్ పర్మిషన్ లేకుండా రానిస్తుందా ఇస్కాన్? వినండి, యాక్చువల్ గా ఏంటంటే అందుకని ఏం చేస్తాం అంటే, ఇస్కాన్ చేసేది ఏంటంటే ప్రచారం చేస్తాము. ప్రచారం చేసి భగవద్గీత చెప్తాం. చెప్పినప్పుడు వయసు తక్కువ ఉంటే, నేను 20-30 ఏళ్ళ వయసులో ఎప్పుడైతే మీరు చిన్నగా ఉంటారో మీకు ఇది నిజమని తెలుస్తుందమ్మా. అది నిజమని తెలిసినప్పుడు మీరు వెంటనే ఆకర్షింపబడతారు. మనం 100 మీటర్ స్ప్రింట్లో ఒలింపిక్ మెడల్ తేలేకపోవచ్చు, టెన్నిస్లో మెడల్ తేలేకపోవచ్చు. ఇండియన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకరోజు ఏకాదశి వచ్చి ఫాస్ట్ చేయంటే అందరూ ఏకాదశి ఫాస్ట్ చేస్తారు. ఇండియన్స్ దగ్గర శక్తి ఉంది, లేదు పేషెన్స్ ఉంది. ఎందుకంటే ఎన్నో జన్మల తాలూకా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఎవరికైనా హరికృష్ణ మంత్రం నేర్పానుకోండి, వాళ్ళకి ఆ మంత్రం మెమరైజ్ చేయడానికి 2-3 నెలలు పడుతుంది. అంటే వారానికి ఒకసారి వచ్చారనుకోండి, 8 సార్లు చెప్తాను కానీ వాళ్ళు మెమరైజ్ చేయలేరు. ఏ ఇండియన్ అయినా ఒకేసారి వాళ్ళు ఎలా చూస్తారు, మీరు కాగితం ఇలా ప్రింట్ చేస్తే ఒకటి కార్డు ఇస్తే వద్దండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అరే ఎన్నో జన్మల తాలూకా సంస్కారం ఉంది వాళ్ళలో. సో అందుకని మేము ఏం చేస్తామంటే, ఆన్సర్ చెప్తున్నాను, వాళ్ళకి ఎప్పుడైతే మేము జ్ఞానం ఇస్తామో చిన్నవాళ్ళు, 20 వయసులో ఉన్న వాళ్ళు ఆకర్షింపబడతారు. ఆకర్షింపబడితే మేము ఏమంటామంటే, ముందు మీ పేరెంట్స్ ముందు మీరు వెళ్ళి పని చేయండి, 1 year 2 years పని చేయండి. పని చేసి మీ పేరెంట్స్ దగ్గర పెర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ లేదే రావడానికి లేదు. మరి ఎట్లా ఇట్లాంటి మాట ఒకటి వచ్చేసింది, ఇస్కాన్ అసలు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, లేకపోతే ఇట్లాంటి మాటలన్నీ వచ్చేసి దీన్ని మీరేమి ఖండించరా? అమ్మా, ఎందుకు ఖండించాం? మీకు ఒక మాట చెప్తాను. ఎప్పుడు మేము 18 లేదా 21 ఏళ్ల లోపున వాళ్ళని తీసుకోరు. ఆడవాళ్ళని తీసుకోం. కానీ అమెరికాలో అయితే, వెస్ట్ లో, ఇండియాలో లేదు, వెస్ట్ లో అయితే మాత్రం బ్రహ్మచారిణి ఆశ్రమాలు అయితే ఉన్నాయి, అక్కడ
అంటే ఎవరిని వస్తానంటే అలౌ చేస్తాను. అక్కడున్న ఇస్కాన్ కి మీరు వర్క్ చేస్తూ ఉన్నారు అవును, అంతేనండి? అవును. అక్కడే ఉంటున్నారు, నేను ఉమ్. 23 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటాను. అమెరికాలోనే ఉంటున్నారు. అవును. ఉమ్, ఉమ్. సో అందుకని ఏంటంటే అక్కడ ఎవరైనా అమ్మ వెస్ట్ వేరు ఈస్ట్ వేరు అమ్మ. Hmm. అంటే భారతదేశం వేరు, అక్కడ ఏంటంటే అంటే నేను దాన్ని చర్చించదలుచుకోలేదు. Hmm. కానీ ఏంటంటే మీరు ఒక్కసారి 20 దాటితే Hmm. అందరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, ఉమ్. అక్కడ పేరెంట్సే వెళ్ళిపోమంటారు, పేరెంట్సే వదిలేస్తారు. వదిలేస్తారు. ఉమ్, సో మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఉమ్, యాక్చువల్గా జాలి వస్తుంది, ఉమ్. యూనో Hmm. ఎవరు పెళ్లి సంబంధాలు చూడరు, అక్కడ అమెరికాలో కదా. చూడరు. నిజంగా అమ్మాయి నేను ఇంట్లో ఉంటాను నాన్న నాకు పెళ్లి సంబంధం చూడండి తల్లిదండ్రులు చూడరు. చూడరు అంటే అసలు మా 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 బాధ్యత కాదది అని కాదు. అంటారా? వెళ్ళిపో, ఉద్యోగం చేసుకో, ఇంట్లోంచి వెళ్ళిపో. మీరు నిజంగా యాక్చువల్ గా బాధ అనిపిస్తుంది. 100 ఏళ్ళు వచ్చినా కూడా తండ్రి పిల్లవాడిని వదలలేడు మన వాళ్ళైతే. అమ్మ మీరు ఎలా అంటే మీరు అమెరికా వస్తే ఆ. మీకు అమెరికాలో జరిగేది తెలియదు ఇక్కడ. చెప్పండి ప్రభుజీ, అసలు ఏం జరుగుతుంటుంది అక్కడ? కల్చర్ గురించి అవగాహన అయితే ఉంది, ఇంకొంచెం బెటర్ గా. ఒక 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉమ్. పిల్లలైతే వెళ్ళిపోవాలమ్మా. ఉమ్. తల్లిదండ్రులతో అంటే తల్లిదండ్రులు పంపించేస్తారా, తనే వెళ్ళిపోతాడా? తనే వాళ్ళైతే వీళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు, వాళ్ళు పంపించడానికి సిద్ధంగా ఉంటారు. ఇట్లా ఒక ఆయన ఏమన్నాడంటే ఉమ్. మా ఆవిడ వాళ్ళ పేరెంట్స్ తో, అమెరికన్ ఆవిడ వైట్, వాళ్ళ పేరెంట్స్ తో 21, 22 ఏళ్ళు ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి అరే మీ అమ్మాయి బయటకు వెళ్ళలేదా, ఉద్యోగం తెచ్చుకోలేదా, అంటే మీ మీద ఆధారపడిపోతున్నదా అని అందరూ మాట్లాడుతుంటే వాళ్ళ పేరెంట్స్ భరించలేకపోయారు. కానీ కొంచెం కల్చర్ ఉంది, అందుకని చివరికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే 23 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పటికి బోల్డ్ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే పెళ్లి చూడరో ఏమవుతుంది తెలుసా, అంటే చెప్పడానికి నిజంగా నేను చెప్పడానికి కొంచెం బాగుంది, నాకు నచ్చదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి తెలుసు, ఆ జనరేషన్కి తెలుసు, మేమే మా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వెతుక్కుని ఇప్పుడు ఏంటంటే మీకు తెలియదు ఏముంది, కొన్ని స్టేట్స్ లో 70% వరకు డివోర్స్ ఉంది. 70%? ఫస్ట్ 3 years ప్రతి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నేను ఇందాక చెప్తుంటాను. యాక్చువల్లీ నేను రిలేషన్షిప్ ఫార్మ్ అవుతున్నప్పుడు కోర్ట్షిప్ లో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ, పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత ఐ డోంట్ వాంట్ టు సీ యూ. ఎందుకు ఈగోలు బయటకు వస్తాయి ఎప్పుడైతే తెరిపోయింది. సో అందు ఏంటంటే వాళ్ళ మీద ఒక బర్డెన్ అనమాట, నేనే నా బాయ్ ఫ్రెండ్ ఎత్తుకోవాలి. ఎప్పుడైతే 4 బాయ్ ఫ్రెండ్లు 4 గర్ల్ ఫ్రెండ్ ట్రై చేస్తారు, సో అందులో నీకు నువ్వు చాలా జరుగుతాయి ఇక్కడ. సో జరిగినప్పుడు ఏంటంటే పేరెంట్స్ వాళ్ళకి అందులో కంట్రోల్ ఏముండదు, వాళ్ళు జోక్యం కూడా చేసుకోరు. అసలు ఈ పేరెంట్స్ ఎవరు చూస్తారండి? వీళ్ళ ఏజ్ అయిపోతుంది, 70s లోనో 80s లోనో ఉంటారు, అప్పుడు వీళ్ళని ఎవరు చూస్తారు? అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు 18 ఏళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళకి పేరెంట్స్ కి తెగిపోతుంది. తెగిపోయినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, అందులో ఉంటారు వాళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటారు. ఒక ఆయన నేను అన్నాను లాస్ట్ వీకెండ్ ఎందుకు కలలేదు రోజు అంటే, మా నాన్న చనిపోయాడు వెళ్ళాను 36 ఏళ్ళ తర్వాత చూసానని చెప్పాడు. అందుకని ఏంటంటే మనకున్న కల్చరు ప్రపంచం అంతా ఇండియా నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది, మన వాళ్ళేమో ఈ కల్చర్ వదిలేసిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు, మన వాళ్ళు చెప్పే స్ట్రెంగ్త్ కానీ జ్ఞానం కానీ మన వాళ్ళ దగ్గర లేదు. మేము భగవద్గీతని యాజ్ ఇట్ ఈస్ ఇస్తాము, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు ఓపెన్ చేయరు, చేస్తారు ఎప్పుడు ఒక శవం ఉంటే అప్పుడు ప్లే చేస్తారు. ఇన్ఫాక్ట్ సెట్ లో దానికోసం దౌర్భాగ్యం. అందుకని ఏంటంటే మన కల్చర్ మహోన్నతమైందమ్మా. కానీ ఇప్పుడు కాదు ఏంటంటే వీఆర్ సిట్టింగ్ ఆన్ ద బర్న్ట్ అవుట్ రెమినెంట్స్ ఆఫ్ ది కల్చర్. ఇవాళ లేదు, ఏదో మిగిలింది ఏంటంటే ఆ బూడిది మిగిలింది అంతే. సో అందుకని మీరు తిరుపతి కొండెక్కినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ధర్మో రక్షిత, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని మీరు ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవాళ ధర్మం చాలా స్ట్రగుల్ అవుతున్నది, మీరు రక్షించండి, ధర్మం డెఫినెట్గా మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని విదేశాల్లో ఏంటంటే వాళ్ళకి నాకు సరైన భర్త ఒక అమ్మాయి ఉంది, యాక్చువల్గా నాకు ఒక అమెరికన్, ఈయనతో నేను ఇప్పుడు ఎవరు డివోర్స్ అయిపోతున్నప్పుడు ఇంక పెళ్లి చేసుకుంటే మళ్ళీ డివోర్స్కి డబ్బులు, లాయర్లకి డబ్బులు, అబ్బా ఎంత హెడ్ ఏక్. అందుకని ఏంటి ట్రెండ్ ఏంటి ఇప్పుడు లివ్ టుగెదర్, పెళ్ళొద్దు. నంబరు easydivorce.com అని వెబ్సైట్ ఉందమ్మా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా షాపులకి వెళ్ళారనుకోండి, వాట్ ఈస్ దట్ వెబ్సైట్? easydivorce.com. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ, దాని మీనింగ్ ఏంటి? అంటే మీరు ఇక్కడికి వస్తే మేము ఈజీగా మీకు డైవర్స్ ఇప్పిస్తాం. ఇంకోటి చెప్పమంటారా,
మీరు ఎప్పుడైనా ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, ఈ షాపులో వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు 375 రూపాయలు ఇలా కొట్టేసి 275 అంటే మీకు 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అలా నేను ఎన్నోసార్లు $500 కొట్టేసి $375 కొట్టేసి $250. ఇవాళ మీరు మా దగ్గరికి వస్తే $250కే డివోర్స్ ఇప్పించేస్తాం. అయ్యో, అలా ఆఫర్స్ ఉంటాయా? ఆహా, గొప్ప కల్చర్ సార్. సో అందుకని ఏంటంటే, సో మన వాళ్ళు ఏంటంటే దాని వెనకాల పరిగెడుతున్నారు. సాడ్, వెరీ వెరీ సాడ్, వెరీ You know? అయితే వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం, చాలా మంది ఫారినర్స్ చాలా మంది డివోటీస్ గా మారుతూ ఉన్నారు కృష్ణుడికి, అవును కృష్ణ సేవలో ఉంటున్నారు. వాళ్ళు చూపించేటటువంటి ప్రేమ అసలు ఎంత ప్యూర్ గా చూపిస్తున్నారు అని అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఫాలో చేస్తుంటారు. ఇస్కాన్ న్యూయార్క్ లో ఎలా ఉంటుంది ప్రభుజీ? అమ్మ వాళ్ళు రారమ్మా, వాళ్ళు రారా? రారు, వస్తే వెళ్ళరు, ప్రాణం పోవాలని వెళ్ళరు. మనం ఉత్తనే వస్తాం, ఉత్తనే వెళ్ళిపోతాం. ఎందుకంటే అరే ఇవాళ ఏదో విండో షాపింగ్ అంటారు, అలాగే టెంపుల్ షాపింగ్ మనకు ఉంది. ఈ టెంపుల్ కాదు ఇంకో టెంపుల్, ఇంకో టెంపుల్ ఇంకోటి. ఈ టెంపుల్ దగ్గర ప్రే చేసాం, గ్రీన్ కార్డ్ అవ్వలేదు, ఇంకో టెంపుల్కి వెళ్ళిపో. అక్కడ ప్రే చేసాం, ఇంకో టెంపుల్కి వెళ్ళిపో. కానీ వాళ్ళు దేనికోసం వస్తారు? వాళ్ళకి అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి లేనిదేంటి? కల్చర్ ఏంటి? ఆనందం లేదు. భక్తి ఎప్పుడైతే భక్తిలో ఆనందం వాళ్ళకి తెలుస్తుందో, హరే కృష్ణ డివోటీ విల్ డైజ్ హరే కృష్ణ డివోటీ. బ్యూటిఫుల్ ప్రభుజీ. అందుకని హిల్ నాట్ లీవ్. ఎందుకంటే మీరు ఎందడో మాట అన్నాడు, ఎప్పుడైతే మీరు ఇంత కృష్ణ ప్రేమని ఇంత చదివి చూసారో యూ విల్ నెవర్ లీవ్. బ్యూటిఫుల్ ప్రభుజీ. మీకు మాట చెప్పమంటారా? నా జీతం 0, నా ఇన్కమ్ ఎంత? 0. ఎంతకాలం నుంచి? 21 ఏళ్ళ నుంచి నాకు ఇన్కమ్ లేదు. హౌ డు యు సర్వైవ్ ప్రభుజీ? టెంపుల్ టేక్ కేర్ చేస్తుంది నన్ను. కానీ నేను అమెరికాలో ఉద్యోగం చేసాను చెప్పాను మీకు. నా జీతం 21 ఏళ్ళ నుంచి 0. అప్పుడు మీరు సంపాదించే అప్పుడు ఎంత సంపాదించేవారు మీరు? నేను మొదలు జాయిన్ అయినప్పుడు నాకు 70K. 70K 2000 ఇది 2000 సంవత్సరం, 24 ఏళ్ల క్రితం. నా జాబ్ నేను చేరినప్పుడు వాళ్ళు $70,000 పెర్ మంత్. $70,000 పెర్ ఇయర్. సో చేరినప్పుడు మా అమ్మగారికి టెంపుల్కి ఇచ్చేసి చేరాను. నాకైతే బ్యాంక్ అకౌంట్ లేదమ్మా. యూనో నేను మీ నాకు ఒకటే ప్రశ్న, హనుమంతుడు ఏమడిగాడు రాముడి నుంచి? అంటే హనుమంతుడు లిబరేటెడ్ కాదా? అంటే లిబరేషన్ లేదని రాముడి దగ్గరికి వెళ్ళాడా? రాముడు ఇప్పుడు నిజమైన భక్తి అంటే మూల కూర్చుని ముక్కు కూర్చుని తపస్సు కాదమ్మా. రాముడు హనుమంతుడికి డెడ్ లైన్స్ ఇచ్చేవాడు. సీత ఎక్కడ ఉందో సీతమ్మ వెతికి పట్టరా, సీతమ్మ గారి ఫోటో సెల్ఫీ ఏమి ఇచ్చాడు రాముడు? సెల్ఫీ ఏమీ లేదు ఆ రోజుల్లో, సెల్ఫీ లేవు. ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. ప్రతి ఆడవాళ్ళు అందంగా ఉంటారు. అందుకని నిజంగా చెప్పాలంటే రామాయణం ఒక పెద్ద డిటెక్టివ్ నావెల్. హనుమంతుడికి రాముడు సీత ఎలా ఉంటుందో తెలియదు. ఏదో నగలైతే చూసాడు, కింద పారేస్తే అంగుళికం ఇచ్చి పంపించారు. అందుకని ఏంటంటే సరే సీతని దృష్టిగా సీతను చూసారా? ఎంతమంది వెళ్ళారు? చూసింది ఒకే వ్యక్తి. అంటే అడుగుతాడు, ఎవరు చూసారు సీతని అంటే, సీత చూడబడను అన్నాడు. అంటే ఆ పేరు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఎవరికి లేరమ్మా, మీరు ఒక్కరే చూసారంటే 2 బట్టలు నిప్పుతారు మీరు. నేను ఒక్కడే చేశాను, అది లేదు. ఏమంటున్నాడు హనుమంతుడు? దృష్ట్వా సీత చూడబడను. గ్రేట్, రైట్? అంటే స్వామి గొప్పతనం నాది కాదు, నీ కృప. నీ కృప వల్ల నేను చూడగలిగాను. మీరు ఆపరేషన్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ కి, కత్తికి క్రెడిట్ ఇస్తారా? డాక్టర్ క్రెడిట్ ఇస్తారా? డాక్టర్కి ఇస్తారు. హనుమంతుడు ఏమంటున్నాడు? ఆ కత్తిని నేను డాక్టర్, మీరు నన్ను వాడుతున్నారు, అది నా అదృష్టం. అంటే రాముడు ఏమన్నాడు? ఒకసారి కౌగిలించుకున్నాడు. గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వారధి కట్టండి మన అని. అమ్మ రాముడు ఏం చేస్తాడు? ఒక 1 మినిట్ ఎంబ్రేస్ చేస్తాడు. అది చాలు హనుమంతుడికి. భక్తి ఆనందం ఆ భక్తి సేవలో ఉందమ్మా. ఇవాళ ఏంటంటే జనాలకి వాళ్ళ కల్చర్ ఎస్పెషల్లీ ఆనందం అనేది ఒక ఎండ్ పాయింట్. నేను ఇంజనీరింగ్ చేస్తే నాకు హ్యాపీ, నాకు జాబ్ వస్తే ఎల్ బి హ్యాపీ, నాకు ఇంత జీతం వస్తే ఎల్ బి హ్యాపీ, కార్ వస్తే ఎల్ బి హ్యాపీ. ఇవన్నీ వస్తాయి, వచ్చినప్పుడు పార్టీ ఇస్తాం, తర్వాత బోరింగ్. ఇవాళ ప్రపంచానికి ప్రాబ్లం ఏంటంటే బోరింగ్. యూనో సో బోర్ ఎప్పుడు కృష్ణ సేవలో బోరింగ్ లేదు, ఉండదు. అమ్మ నేను జాయిన్ అయింది ఫుల్ టైమ్ 21 ఏళ్ళైంది, ఇవాళ వరకు వెనక్కి చూడలేదు. ఐ హావ్ నో ప్రాబ్లం టు కంటిన్యూ బర్త్ అవుటర్ బర్త్. ఎందుకంటే ఆ భక్తి తాలూకా, ఆ సేవ తాలూకా ఆనందాన్ని ఐ కుడ్ సీ లిటిల్ బిట్. బ్యూటిఫుల్. అయితే అక్కడ చాలా మంది, నేను విన్నది, ఇక్కడ ఎలా అయితే మతం మారిపోతున్నారు అక్కడ హిందూస్ గా మారిపోతున్నారు, లేకపోతే కృష్ణుడికి బాగా డివోటీస్ గా మారిపోతున్నారు అని వింటున్నాం. నిజమేనా? వాళ్ళకి ఏంటంటే
ఏమో ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ వచ్చింది, ఉమ్. ఏది బెటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, అవును కదా. ఇప్పుడు ఇండియా, అమెరికా నుంచి ఇండియాలో ఇక్కడ ఏమైనా మంచి స్పీకర్ ఉంటే ఇండియాలో వింటున్నారు. ఇప్పుడు అంతా గ్లోబలే కదమ్మా, యూట్యూబ్ అన్ని చోట్ల ఉంది, Yeah, అన్ని yeah. చోట్ల ఉంది. Yeah. ఇప్పుడు జనాలకి ఏది మంచి దొరికితే అక్కడికి వెళ్తున్నారు. Hmm. ఇప్పుడు మీకు ఒక చైనా అని ఒక ప్రోడక్ట్ చీప్ గా దొరుకుతున్నది అంటే అక్కడికి మీరు ఎక్కడ వెళ్తున్నారు. అదే విధంగా ఈ మన మహోన్నతమైన కల్చర్ అని తెలిసి, మన భక్తి మహోన్నతం అని తెలిసి, ఇటువంటి పుస్తకాలు ఎక్కడ ఉండవు అని తెలిసి, 14వ చాప్టర్ భగవద్గీత సతతమో రజోగుణాలు ఎక్కడ ఉండవమ్మా. Hmm. సతతమో రజోగుణాలు అన్న శబ్దమే మీకు వినిపించదు, కానీ భగవద్గీత 14వ చాప్టర్లో వస్తుంది. సతతమో రజోగుణాలు లేకుండా స్పిరిచువాలిటీ లేదు, ఉంటుంది. దాంతోనే దాన్ని జయించడం. దాంతో మొదలవుతుంది. Yeah, yeah. ఎందుకంటే మా ఇంటనే సతతమో రజోగుణాలు. Yeah. అందుకని కొన్ని యూనివర్సిటీలు అమెరికాలో Yeah. వేరే వాళ్ళు ఉమ్. భగవద్గీత చదువుతారు. ఎందుకు? అదేంటి ఉమ్. అదే దిస్ ఈజ్ హయ్యర్. ఎన్నో యూనివర్సిటీలు వేరే మతాల వాళ్ళు దీన్ని భగవద్గీత చదువుతారు. ఎందుకు చదువుతారు? ఇందులో మనకు తెలియని ఎంతో ఉంది. భగవద్గీతను ప్రభుపాద ఏమంటారు? బిగినింగ్, దాని తర్వాత భాగవతం, దాని తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. Yeah. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉమ్. ఎవరో ఒక డాక్టర్ వచ్చి నన్ను అడిగాడు, ఎవరు రాశారు వేదాలు? ఎందుకు? మిగిలిన వాటిలో ఇవన్నీ రాయబడ్డాయి, బైబిల్ అంటే అన్నీ రాయబడ్డాయి. నేను అన్నాను, వేదాలు ఎవరు రాయలేదండి. వాట్ యు మీన్ అంటే, దే ఆర్ ద బ్రీతింగ్ ఆఫ్ ద సుప్రీం లార్డ్. వినిపించింది శృతి అంటే దేవర్ హర్డ్. Yeah. భాగవతం ఏమంటుంది? ఓం నమో భగవతే వాసుదేవ జన్మాది అస్య యతోన్వ్యాధి తిరతశ్చార్దే సుభిజ్ఞాస్వరాడ్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృతం యథా వినిమయ యత్రా త్రిసర్గమృషధామ్నాస్యేన సదా నిరష్టకుకం సత్యం పరం ధీమహి. ఇందులో మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, పురుషబోధిని ఉపనిషత్తు ఏమంటుందంటే, వేదాలు అన్నది బ్రీతింగ్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ అని పురుషబోధిని ఉపనిషత్తు చెప్తే, భాగవతం ఏమంటుందంటే, ఇప్పుడమ్మా అన్నది బ్రీతింగ్ అమ్మా. కృష్ణుడు ఏం చేస్తాడంటే, భాగవతం ఏముంటుందంటే, ఆ బ్రెత్, ఆ ఊపిరి వేణువులో పెడితే, ఆ వేణునాదం బ్రహ్మకు వినిపెడితే, బ్రహ్మకి వేదాల తాలూకా జ్ఞానం కృష్ణుడి తాలూకా వేణునాదం వల్ల తనకి ఆ వేదిక్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పి ఫస్ట్ శ్లోకం భాగవతం చెప్తుంది. అందుకని అవి దేవర్ హర్డ్, వినబడ్డాయి, అదనమాట. అందుకని కానీ మనం వేదవ్యాసుడికి ఎందుకు క్రెడిట్ ఇస్తామంటే, మొట్టమొదటిసారి వేదవ్యాసుడు అంటే త్రికాలజ్ఞ. ఒక 5,000 సంవత్సరాల తర్వాత 10 డిజిట్ సెల్ ఫోన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోలేరు వీళ్ళు అని తెలిసి, వేదాలను ఏం చేశాడంటే ఆయన కంపైల్ చేసి 4 వేదాలుగా విభజించి ఆయన మొట్టమొదటి స్క్రిప్ట్ చేశాడు. ఆ క్రెడిట్ ఆయన స్క్రిప్ట్ చేశాడు, రాశాడు వినాయకుడిని పెట్టుకుని. అంతేగాని ఈ నాలెడ్జ్, వేదిక నాలెడ్జ్ వేదవ్యాసుడికి తన గురువుగారు నారదముని దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి మొదటి కాంటంలో వేదవ్యాసుడి గురుగారు ఎవరు? నారదముని. అందుకని ఆయన అలాగా కంపైల్ చేసి రాసినందుకు వేదవ్యాసుడి క్రెడిట్ ఇస్తాం, కానీ వేదిక నాలెడ్జ్ అంతా కూడా హర్డ్. అయితే ఇంత గొప్ప సారం ఉన్నది, లేకపోతే ఇంత గొప్ప హైందవాన్ని వదిలేసి పరమతంలో ఇంకేదో ఉంది అనుకుని, ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుని ఎవరో ఏదో ప్రలోభ పెడితే వాళ్ళని నమ్మేసి మతం మారిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు ప్రభుజీ? ఇప్పుడు మన బంగారం మంచిదైతే ఆయన ఎవరినో అనుకోవడం ఎందుకు? ప్రలోభం ఎప్పుడు ఉంటుంది. ప్రలోభ పడుతున్నావా? యాక్చువల్గా దాని ప్రాబ్లం ఏంటంటే, మన తాలూకా గొప్పతనం తెలియకపోవడం. 108 ఉపనిషత్తులు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? 18 పురాణాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? 4 వేదాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? అమ్మా, ప్రాబ్లం ఏంటంటే, ఒక 600-700 మొఘల్ రూల్ మనం మార్చలేదు, వాళ్ళు మార్చింది. కానీ మనం బ్రిటిషర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఎందుకు పొడుగుంటారు, అందంగా ఉంటారు? వాళ్ళు ఏం చేశారంటే మనలో ఒక భావ దారిద్ర్యాన్ని తెచ్చారు. మా తాలూకా కల్చర్ గొప్పది, మా టీ కాఫీలు గొప్పవి, మా లిక్కర్ గొప్పది, మీరందరూ ఏంటంటే చాలా ప్రిమిటివ్గా ఉంటారు. సో కొత్త వింత పాతక రోత. వాళ్ళు షూస్ వేసుకుంటారు, పొడుగుంటారు, వాళ్ళ హెయిర్ స్టైల్. వాళ్ళు ఏం చేశారంటే మొఘల్స్ మార్చలేనిది బ్రిటిషర్స్ మార్చారు, కొంత, ఎక్కువ కాదు. కానీ వాళ్ళు కూడా మన పెనిట్రేట్ చేయలేకపోయారమ్మా. ఏదైతే వాళ్ళు మార్చలేదో
30 ఏళ్ళలో ఈ ఫారెన్ టీవీలు వచ్చి మార్చేసాయి మనుషులు. అందుకని నేనేమంటానంటే దానికి ప్రాబ్లం ఏంటంటే మన మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే తర్వాత ఇండియా బాగా మారిపోయింది యాక్చువల్గా. 1942లో బ్రూక్ బాండ్ వాళ్ళు ఫ్రీగా టీ కాఫీని ఫ్రీగా పంచేవారంట. పంచితే మన వాళ్ళు ఆ రోజుల్లో హోటల్కి వెళ్ళి టీ కాఫీ తాగడం అంటే సిగ్గు. ఎవరైనా వెళ్తే ఒక గుడ్డ పెట్టుకొని, ఎందుకంటే మన కల్చర్లో ఎప్పుడు టీ కాఫీ లేవు, టీ కాఫీలు లేవు. మీరు ఏంటంటే పెరుగన్న తింటారు, చిన్న ఆకు వేసుకుని వచ్చే బలంతో పొలానికి వెళ్ళి పనిచేస్తారు. అందుకని టీ కాఫీలు లేవు. అరే ఇందులో కెఫెన్ ఉంటుంది, ఇది ఇంటాక్సికెంట్ ఇది అని చెప్పి ఎవరు తాగేవారు కాదు. తాగినా ఎవరైనా గుడ్డ అడ్డు పెట్టుకుని తాగేవారంట. 70 ఏళ్ళ తర్వాత ఇండియా అంతా మారిపోయిందమ్మా. ఇవాళ మీకు కాఫీ కావాలా, కృష్ణుడు కావాలంటే నాకు కాఫీయే కావాలి అంటారు. అంటే భగవంతుని వదిలేకి సిద్ధపడిపోయాము, అంతలా మారిపోయింది. వాట్ టు స్పీక్ ఆఫ్ మిగిలిన లిక్కర్లు అన్ని అవన్నీ వచ్చేసాయి. నల్ల మందు అలవాటు పడిన నమల్లా తయారయ్యాం మనం. అవును, అది దాని ప్రాబ్లం ఏంటంటే రూలర్స్ కి మన దాని మీద నమ్మకం లేకపోవడం వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ మీద వాల్యూ ఇచ్చారు, కానీ మన సంస్కృతి నాగరికత ఎంత గొప్ప అని చెప్పి ఎప్పుడు దానికి విలువ ఇవ్వలేదు. సెక్యులర్స్ దీనికి కారకులు అనుకోవచ్చా? వన్ ఆఫ్ ద రీజన్స్ అంతే, అదే రీజన్. ఎప్పుడైతే మీరు మన తాలూకా కల్చర్ కి ఈ నాగరికతకి సంస్కృతి విలువ ఇవ్వలేదో, ఎప్పుడైతే రాజు తాలూకా సపోర్ట్ ఉండదో ఆటోమేటిక్ అది నశించిపోతుంది అన్నమాట. యూనో పూజారులకి జీతాలు ఉండవు, జీతాలు దాని రెండోది ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, దానివల్ల ఈ ఇంగ్లీష్ చదువులకు విలువ పెరిగిపోయింది, డబ్బుల మీద విలువ పెరిగింది. సో దానివల్ల ఏమైందంటే కల్చర్ దెబ్బతిన్నది. ఇప్పుడు అంతా అదొక రీజన్ యాక్చువల్గా. మెకాలే ఏమంటాడంటే అంతా ఇంగ్లీష్లో మార్చేస్తే మన బ్యాక్ బోన్ ఏంటి, మన కల్చర్ అది పోతుంది. అది పోయినప్పుడు వీళ్ళు బయటికి ఇండియన్స్, ఇంటర్నల్గా వాళ్ళు బ్రిటిషర్స్ అవుతారు. ఆ భావదారిద్ర్యం, వాళ్ళ మాటలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి మన భాషలోకి వాళ్ళు రావాలి అని వచ్చి తీరుతారని చెప్పి ఆయన ఆ రోజే ప్రిడిక్ట్ చేశాడు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, నేర్చుకుని ఇవాళ డబ్బు సంపాదించడానికి అది ఉపయోగపడింది. యాక్చువల్గా ఒక విధంగా పేదరికం నుంచి బయటకు రావడానికి ఇంగ్లీష్ ఉపయోగపడింది. అది అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు, కల్చర్ని పట్టుకున్నారు, ఇంగ్లీష్ని పట్టుకున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కల్చర్ని పట్టుకున్నారు. ఇస్కాన్ అది చేస్తుంది. అరే నువ్వు బీ వాట్ యు ఆర్, అమెరికాలో ఉన్నావు, బీ అన్ అమెరికన్. జీన్ ప్యాంట్ వేసుకెళ్ళు పర్వాలేదు, సూట్ వేసుకెళ్ళు, కానీ ఇంటర్నల్లీ యూఆర్ ఇన్ ఇండియన్. సో యూఆర్ అ స్పిరిట్ సోల్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్. భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నాడు, యు ఆర్ మై పార్ట్ అండ్ పార్సల్. సో ఇంటర్నల్ గా నువ్వు కృష్ణతో అవసరమయ్యా. అందుకని ఇంటికి వచ్చి సాధన చేయి. లైఫ్ ఈజ్ అ ట్రయాంగిల్ అమ్మా. నేనేం చెప్తాను అందరికీ ఇది చెప్తాను. 8 గంటలు 8 గంటలు 8 hours వర్క్ చేయి. భగవద్గీత మీ ఇంటి రెంట్ కట్టదు, అవును కదా. సో 8 గంటలు పని చేయి. సో మరి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భార్య పిల్లల్ని బాగా చూడు, లేదా భర్త పిల్లల్ని బాగా చూడు. బయటికి పోకుండా ఇంటికి వచ్చి భార్య వండుతుంటే నువ్వు పిల్లల తలక ట్యూషన్ కవర్ చేయి, వాళ్ళ పుస్తకాలు చూపించి ట్యూషన్ చేయి, అదే వాళ్ళ తలక హోంవర్క్లు చేయించు. మీరిద్దరు వచ్చి ఒక 1/2 గంట హారతి చేయండి, ఒక 10 నిమిషాలు భగవద్గీత చదవండి. సో ఇదేంటి ఫ్యామిలీ లైఫ్. తర్వాత ఈ రెండు ఉన్నాయి వాళ్ళ, కానీ ఇదే వాళ్ళ ఏం మిస్సింగ్ ఇండియాలో, స్పిరిచువల్ లైఫ్. అరే యూఆర్ స్పిరిట్ సోల్, మీరు శరీరం కదా ఆత్మ. మీ ఇప్పుడు బ్రహ్మ సహస్ర పర్యంతం హరియత్ బ్రహ్మణ విధు రాత్రి సహస్రాంతం తిహో రాత్రి విధో జన. దీన్ని మ్యాథమెటిక్స్ లో మారిస్తే బ్రహ్మ 311 ట్రిలియన్ 40 బిలియన్ ఇయర్స్ బతుకుతాడు. దాంతో పోలిస్తే 60, 70, 80, 90 ఏళ్ళు ఎంతమ్మా, రెప్పపాటు కూడా కాదు. అందుకని మనం ఏం చేయాలంటే మా డబ్బులు సంపాదించడం తప్పలేదు, 8 గంటలు సంపాదించండి. కుటుంబ సభ్యులతో ఉండడం తప్పు కాదు, డెఫినెట్గా ఉండండి, వాళ్ళని కూడా భక్తికి తీస్తురండి. కానీ మనం ఎటర్నో వీఆర్ నాలెడ్జబుల్ స్పిరిట్, సచ్చిదానంద స్వరూపమైన ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. అందుకని మానవ జీవితాన్ని కుక్క నక్క పిల్లి ఇలాకొచ్చి భగవద్గీత మాట్లాడలేవు. ఎవరో ఉన్నతంగా ఎదిగిన ఆత్మస్వరూపం కలిగిన మీలాంటి వాళ్ళే ఇలాంటి అడగగలరు, మీలాంటి వాళ్ళు చెప్పగలరు. అందుకని మీరేం చేస్తారు, భార్య పిల్లలను చూడండి, ధనం సంపాదించండి. ధన సంపాదన శరీర పోషణ కోసం, భార్య పిల్లల్ని శరీర పోషణ కోసం, మనసును ఆనందంగా ఉంచడం కోసం. కానీ మీరు శరీరం కాదు, మనసు కాదు, ఆత్మ. అందుకని ఆత్మ కోసం రోజు మీరు బాత్రూమ్కి అరగంట వెళ్ళి శరీరం కడుగుతున్నారండి, అరగంట వచ్చి హృదయం కడగండి. కడగటం ఓన్లీ సాధనతోనే. సో నేనేం చెప్తానంటే
ఈ ధ్యానం మంత్ర జపం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే యజ్ఞానం జప యజ్ఞస్మ అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. సో అన్ని యజ్ఞాల్లో నేను చెప్పాను అంటాడు. అందుకని నువ్వు మూల కూర్చొని అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తే అరగంట హృదయంలో కల్పశాలు పడడానికి మంత్ర ధ్యానం చేయండి. భార్య పిల్లల్ని కూర్చోబెట్టి చేయించండి. అరే ఒక పక్కన డబ్బులు సంపాదిస్తున్నారు, రెండో పక్కనే స్వామి కార్యం స్వకార్యం రెండు నడుస్తున్నాయి. ప్రభుజీ అక్కడ న్యూయార్క్ లో మీరు కృష్ణుడికి ఏమైనా ఇస్కాన్ కి సంబంధించి కానీ ఏదైనా ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఆ కంట్రీ ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది? మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకి ఏమైనా ఉంటాయా సిటిజన్స్ పోనీ? అమ్మ యాక్చువల్గా ఏంటంటే అమెరికా చాలా ఫ్రీ కంట్రీ. మీరు రేసిజం అని వింటూ ఉంటాం కదా, మీ జోలికి సిటీస్ లో ఉండదు, సిటీస్ లో ఉండదు, కనిపించదు. అట్లీస్ట్ అమెరికా కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే అందరు ఈక్వల్లే, యూనో. అందుకని సిటీస్ లో అయితే మాత్రం మీరు గవర్నమెంట్ రూల్స్ బ్రేక్ చేయనంత కాలం మీరు ఏం చేసినా పర్వాలేదు. మనం సేవ చేసుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు. మీరు స్వామికి ఉత్సవాలు కూడా చేస్తారు. పూరి జగన్నాథ్ స్వామికి ఎట్లయితే జరుగుతుందో అక్కడ అమెరికాలో నేను ఒక 2-3 వీడియోస్ చూడడం జరిగింది. 5th Avenue మీరు నమ్మరు, యాక్చువల్ గా నేను అమెరికా వెళ్ళినప్పుడు అసలు విపరీతంగా ఆనందించిన అవసరం అదే. నేను వెళ్ళిన ఒక కొద్ది నెలలోనే రథయాత్ర అంటే ఎక్కడంటే 5th Avenue, రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, న్యూయార్క్ సిటీ. అన్ని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి అక్కడ. చేస్తారా? అది ఒక రోజు కొన్ని గంటల్లో ఆ ట్రాఫిక్ క్లోజ్ చేస్తారమ్మా. ప్రభుపాద గొప్పతనం చెప్తున్నాను మీకు. ప్రభుపాద ఎంత గొప్ప వ్యక్తి అంటే ప్రభుపాద ఇల్లు అడిగితే పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే ఒక మొత్తం 5th Avenue అంతా జగన్నాథ స్వామి రథయాత్ర కోసం క్లోజ్ చేస్తారు. ఇంకో విషయం చెప్పండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు సీత తాలూకా పాతివ్రత్యాన్ని, రాముడి తాలూకా గొప్పతనాన్ని ఈ అమెరికన్స్ తెలుసుకుంటే అమెరికాలో చాలా ప్రాబ్లమ్స్ పోతాయని నా మనసులో భావన. కానీ ఎలా తెలుస్తుంది అమెరికన్స్కి అని అనుకుంటే, ఒక 3 నెలల క్రితం నన్ను మా టెంపుల్కి ఒక ఆహ్వానం వచ్చింది. ఎరిక్ ఆడమ్స్ న్యూయార్క్ మేయర్ దీపావళి సెలబ్రేట్ చేస్తున్నారు, మీరు అందరూ రండి అని. మా టెంపుల్ వాళ్ళు ఏమన్నారు, నన్ను వెళ్ళమని చెప్పారు. నేను వెళ్ళాను. వెళ్తే చూస్తున్నాను ఇలాగా, ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు. సీత తాలూకా చేష్టి పాతివ్రత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన రాముడి తాలూకా గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. గాంధీ తాలూకా వ్యక్తి ఈ మధ్య కాలంలో లేడు, అటువంటి వ్యక్తి రాలేదని గాంధీని కూడా పోయాడు ఆయన. నాకు నిజంగా ఇది కళ నిజమా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. రెండోది మీకు నిజం చెప్పాలంటే, నిజంగా ఓట్ల గురించి చూసుకున్నారనుకుంటారా అమ్మా? న్యూయార్క్ లో న్యూయార్క్ సిటీలో 1% కంటే ఇండియన్స్ ఉండరు. ఇంకోటి ఏంటంటే, ఆ వ్యక్తి మామా వ్యక్తి కాదు. న్యూయార్క్ మేయర్ అవ్వకముందు NYPD అంటే న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఆయన. కానీ ఆయన ఏంటంటే రామాయణం చదివాడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయనంతటా ఆయనే. అందుకని వేదిక కల్చర్ ఎలాంటిదంటే చిన్న విత్తనం లాంటిది. మీరు ఏదో విధంగా నిలబెడితే ఎక్కడో అక్కడ దాని రూట్స్ నేలలోకి వెళ్ళి ఏదో విధంగా జీవిస్తుంది. దానికి అంతకంటే మించే ఉదాహరణ కనిపించదు. ఒబామా గారు కూడా హనుమంతుడి గురించి చెప్పారు. నాకు ఒక ఇండియన్ ఇచ్చారు, మంకీ గాడ్, ఆయన ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నా పాకెట్ లో హనుమంతుడు ఉంటాడు అని చెప్పారు. అమ్మ ఒబామా ఏమో యోగాని బాగా ప్రచారంలో తీసుకొచ్చిన వ్యక్తి ఒబామా అమెరికాలో. దేనండి? యోగాని బాగా తీసుకొచ్చారు. ఎందుకంటే యోగా చేస్తే మీరు మానసికంగా, మీరు శారీరకంగా ఎదగలుగుతారు. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు యోగా అలా ముందుకు తీసుకెళ్తే యోగ సూత్రాలు ఈవెన్చువల్ గా యోగా ఒకటే కాదు, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం ఉన్నాయి. సో ఈవెన్చువల్ గా భగవద్గీతకి ఏదో తీసుకొస్తుంది. అందుకని ఏంటంటే, మీకు ఇందాక చెప్పినట్టు మంచి ఎక్కడుందో, క్వాలిటీ ఎక్కడుందో జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా వెస్ట్లో ఉన్న వాళ్ళు ఈ హైందవ ధర్మంలో, ఈ వేదిక కల్చర్లో క్వాలిటీ ఉందని తెలిసి వాళ్ళు దీనికి ఆకర్షింపడంలో నాకైతే ఆశ్చర్యమేం లేదు. కానీ అక్కడ పీపుల్ ఎలా ఉంటారు? అదే స్వీట్ అమెరికన్స్ ఎలా ఉంటారు? బాగుంటారా? ఉండడం అంటే స్వీట్ గా ఉంటారా, లేకపోతే హార్ష్ గా ఉంటారా? మన కల్చర్ కాదు. ఇస్కాన్ ఇక్కడ చాలా పెద్దగానే అక్కడ స్థాపించారు ఇస్కాన్. ప్రభుపాద గొప్పతనం ఏంటంటే అమ్మా, 40 రూపాయలతో ఆయన అమెరికా వెళ్ళారు. 70 ఏళ్ళ వయసు,
దారిలో అమెరికా వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ ఫ్రీ టికెట్ ఇస్తే ఆ ఆ ఆ పడవలో ప్రయాణం చేస్తుంటే ఆయనకి 2 సార్లు హార్ట్ అటాక్స్ కూడా వచ్చాయి. కానీ ప్రభుపాద మాత్రం చాలా రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొన్నారు. విపరీతమైన రెసిస్టెన్స్ ఎదుర్కొన్నారు. ఒప్పుకోలేదు. మొత్తనే రాలేదు ఆయనకి. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన వెనకాల పవర్, కృష్ణ పవర్ అనుకోవచ్చు. అందుకనే ఆయన కృష్ణ కృపామూర్తి అంటారు. యూనో సో అరే ఒక వ్యక్తి ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఒక ₹40 పట్టుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారు, ప్రభుపాద ఒక ఫిలాసఫీ లేదు, కల్చర్ ఇచ్చారు. ఈ మీరు మీరు అటువంటి భోజనం తినడం మంచిది కాదు, ఇటువంటి శాకాహార భోజనం తినండి, శాకాహార భోజనం కాదు ప్రసాదం తినండి అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళ అలవాట్లు మార్చారు. యూనో ఇల్లిసిట్ సెక్స్ మంచి, వివాహేతర సంబంధాలు మంచివి కాదు కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా మంచివి అని చెప్పి ఆయన పెళ్లి చేశారు. సో వాళ్ళందరికీ నేర్పించారు. అందుకని వాళ్ళ శిష్యులు ఇవాళ ప్రభుపాద 1977 అంటే 46 ఏళ్ల క్రితమే పరంపదించడానికి వాళ్ళ శిష్యులు ఎలా ఉంటారో తెలుసా, డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు ఉన్నంత కమిటెడ్గా నిజంగా మన వాళ్ళు ఉండరమ్మా. మీకు విషయం చెప్పంటారా అమ్మా, నా గురువు అమెరికన్ అమ్మా, నా గురువు ఒక జూయిష్ పర్సనాలిటీ. నా గురువు జూ అయినప్పటికీ అమెరికన్ అయినప్పటికీ, నేను అమెరికా డబ్బులు సంపాదనకు వెళ్ళినప్పటికీ ఆయన నీ కల్చర్ ఎంత గొప్పదయ్యా, మేము ఇండియాలో ఉందాం అనుకుంటే నువ్వు అమెరికా వచ్చి డబ్బులు సంపాదిద్దాం అంటున్నావు, ఎంత దౌర్భాగ్యం అది అని చెప్పి ఇండియా తల కల్చర్ నాకు అమెరికాలో చెప్తే, ఒక అమెరికన్ చెప్తే నేను వాళ్ళందరూ ఏమో ఇండియా వచ్చి రథయాత్ర చూడాలి జగన్నాథ్ పురిలో అనుకుంటే మనందరం వెళ్ళి నయాగరా ఫాల్స్ చూడాలి మనం. నాకు అనిపించింది మీరు అయితే మీరు అంటే ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ ఇట్. ఒకరోజు జనవరి 2001 మొదటిసారి న్యూయార్క్ అంటే మన న్యూయార్క్ దగ్గరలో పనిచేస్తున్నాను వెళ్ళాను. వెళ్తే ఒక అతను నా పక్కన కూర్చున్నాడు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. నేను చూసి ఏం పేరు నీ పేరు అని అడిగాను. ఇది జరిగింది. ఆ పేరు సూర్యదాస్ అన్నాడు, ఆఫ్రో అమెరికన్ డిసెంట్. అంటే నీ వయసు ఎంత? 21 అన్నాడు. దాస్ అని వచ్చిందంటే ఆయనకి దీక్ష అయిపోయిందని అర్థం, మంత్ర దీక్ష తీసుకున్నాడు. మీ గురువు గారు ఎవరన్నాను, భక్తి తీర్థ స్వామి అని. నీ పేరేం పేరు అని అడిగాడు. అడిగితే నాకు సిగ్గు అనిపించింది, నాకు మంత్ర దీక్ష అవ్వలేదు, అప్పటికే నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి అని ఆ రోజు అనుకున్నాను. ఇది నా కల్చరు, నువ్వు బాగా ఫాలో అవుతున్నావు, ఒకరోజు నేను ఫాలో అవ్వాలి, శ్లోకాలు చెప్పడం కాదు అని అనుకున్నాను. ఒక 2 ఏళ్ళ తర్వాత అయితే నేను కూడా ఫుల్ టైం జాయిన్ అయ్యాను. నేను బాగా ఇన్స్పైర్ అయింది అమెరికా వల్ల. అమెరికాలో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పటికి ఇస్తారు ప్రభుజీ మంత్రదీక్ష మీకు, మీరు ఇలా వచ్చిన వాళ్ళకి? బేసికల్గా ఏంటంటేనమ్మా, ఇస్కాన్లో మంత్రదీక్ష తీసుకోవాలంటే ముందు మీరు ఒక రోజుకి 16 మాలలు చేస్తాను అని 1-2 సంవత్సరాలు 16 మాలలు చేయాలి. రోజు 2 గంటలు మంత్ర మెడిటేషన్ చేయాలి, హరే కృష్ణ చెయ్యాలి. హరే కృష్ణ మంత్రం మీరు రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే అని 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుంది. అలా 16 మాలలు, అలా 16 మాలలు చేస్తే దగ్గర 2 గంటలు పడుతుంది. అలా చేస్తాను అని మీరు అలా 1-2 సంవత్సరాలు చేయాలి. చేసి మీరు వెళ్ళి నేను 2 సంవత్సరాలు చేస్తున్నాను, ధర్మం 4 పాదాలు నిలబడుతుంది అంటారు. అందుకని ధర్మాన్ని ఆవుతో సూచిస్తారు. చాలా మందికి ధర్మం 4 పాదాలు అంటే ఏంటి, ఆ 4 పాదాలు తెలియదు. మీరు ఏ విశ్వ హిందూ పరిషత్ పుస్తకం ఓపెన్ చేసినా ఆ 4 పాదాలు ఏంటంట, తపస్సు శౌచం దయా సత్యం. తపస్సు శౌచం దయా సత్యం. ఎప్పుడైతే ఈ 4టిని నిలబెట్టారో మీరు ధర్మాన్ని పాటిస్తున్నారు, ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్కి వెళ్ళారో శౌచం పోయిందిగా, తపస్సే పోయింది. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఇంటాక్సికేషన్కి వెళ్ళారో. అందుకని మేము మా దాంట్లో ఏంటంటే మేము స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు టీ కాఫీలు తాగరు, ఆల్కహాల్ తాగరు. ఆబ్వియస్లీ. ఎందుకు ఇది తాగితే నేను తపస్సు అనే ధర్మం తాలూకా పాదాన్ని నరికేస్తున్నాను. శౌచం అంటే క్లీన్లీనెస్. మీ హృదయాన్ని శరీరాన్ని కూడా బయట స్వచ్ఛంగా ఉంచుకోవాలి, లోపల స్వచ్ఛంగా ఉంచుకోవాలి. హృదయం ఎప్పుడు కల్మషం అయిపోతుంది అంటేనమ్మా, ఎప్పుడైతే మీరు వివాహేతర సంబంధాలకు వెళ్ళారో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి వెళ్ళారో,
అప్పుడు మీ హృదయం కల్మషం అయిపోతుంది. కృష్ణుడు ఏమంటాడంటే పెళ్లి చేసుకోమంటాడు. ధర్మ విరుద్ధ సెక్స్ చేయదండు ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. ఆ ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మీరు వివాహం చేసుకున్న పిల్లల కంటే ఆ సెక్స్ నేనంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అందుకని పెళ్లి చేసుకోమంటాడు, పిల్లలు కలమంటాడు, పిల్లలకి యూనో పెంచి పెద్ద చేయమంటాడు. కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వద్దంటాడు. చేస్తే మీరు ఆ ధర్మం తలగ రెండో పాదం అయిన శౌచాన్ని నరికేస్తున్నారు. దయ, ఎప్పుడైతే మీరు ఒక 1.5 ఇంచ్ టంగ్ నాలుక తాలూకా తృప్తి కోసం వెన్ యూ గో ఫర్ ప్రొడక్ట్ ఆఫ్ స్లాటర్, చనిపోయిన జీవితం తింటున్నారో అప్పుడు దయని అనే పాదాన్ని మీరు కోల్పోతారు. సత్యం, సత్యం అంటే మనం ఎప్పుడు సత్యాన్ని పలకాలి. గ్యాంబ్లింగ్ ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఆ 4వ పాదం గ్యాంబ్లింగ్లో డబ్బు సంపాదన కోసం సత్యానికి హాని చేసే చేయడం జరుగుతుంది. కాబట్టి గ్యాంబ్లింగ్ జూదం ఎప్పుడైతే ఆడతామో అప్పుడు ఆ 4వ పాదాన్ని మనం తెగొడతాం. అందుకని ఈ 4 నియమాలు పాటిస్తారు. ఈ 16 మాలలు చేస్తాను అని చెప్పి ఒక 2 సంవత్సరాలు అలా 1-2 సంవత్సరాలు మీరు చేస్తే, మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు మిమ్మల్ని చూస్తే మానిటర్ చేస్తారు, మేము మానిటర్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుస్తుందా ప్రభుజీ వాళ్ళు నిజంగా చేశారా లేదా? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు, వాళ్ళు గ్రూపుల్లో యాడ్ చేస్తాం. ఆ గ్రూపుల్లో యాడ్ చేస్తే వాళ్ళు రెగ్యులర్ గా మీ సైట్ లోనే ఉంటారు వాళ్ళు. ఉంటారు. అంతేగాని సడన్ గా ఒక రోజు వచ్చి నేను 2 ఏళ్ళ నుంచి చేస్తాను, మేము మా ఇంట్లో చేసామండి ఇవ్వండి అంటే ఇవ్వరు. సో అప్పుడు దాస్ కింద మారుతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక గురువుని చూసేస్తుంటే ఆ గురువు గారు ఆయన కర్మ తీసుకుని ఆయనకి దీక్షిస్తారు. అంత ఈజీ కాదు. గురువు కూడా ఈ రోజుల్లో కలియుగంలో డిసేబుల్ తల కర్మ తీసుకోవడం అంత ఈజీ కాదు. కానీ గురువులు తీసుకుని వాళ్ళ పేరు మారుతుంది. యుగల్ కిషోర్ దాస్ అనేది నా మారిన పూర్వనామం అనవసరం. గుర్తు కూడా లేదా? కానీ చెప్పు, ఎందుకంటే ఇది ఇప్పుడు మొత్తం పేరే మార్చేస్తారు. పేరు మారిపోతుంది. ఆ పేరుతో దాసం జోడించడం కాదు. బట్ మీరు ఎంత మంత్రదీక్షలో ఉన్నప్పటికీ, ముందు నేను మంత్రదీక్షలో ఉన్నప్పుడు చెప్తున్నాను, లస్ని ఎలాగా కంట్రోల్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న. బేసికల్గా ఏంటంటే మనకి కంటామినేషన్, ఇంప్యూరిటీ జ్ఞానేంద్రియాల ద్వారా ఎంటర్ అవుతుంది. కళ్ళు, ఏం చూస్తున్నాం, చెవులు, నాలుక, స్కిన్, వీటన్నిటిలో మెయిన్ అవయవం ఏంటంటే నాలుక. ఏం తింటున్నాం. అందుకని ఏం చేస్తామంటే మేమైతే ప్రసాదమే తింటాం, బయట వాళ్ళైతే వీలైనంత ప్రసాదం తిన్నాం. అందుకని మేము బయట తిన్నాం. సో ఈ గృహస్థులు ఏంటంటే ఈ పిజ్జా తినాలంది, కృష్ణుడి నైవేద్యం పెట్టి పిజ్జా తినండి, తినచ్చా? మీరు ఇంట్లో పిజ్జా వండి బయట నుంచి కొనుక్కొని వచ్చింది కాదు. మీకు మాట చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. ఎప్పుడైతే మీరు బయటకు వెళ్ళారో ఎవరైతే వండుతారో వాళ్ళ తాలూకా చేతన కాన్షియస్నెస్ ఆ భోజనంలోకి ఎంటర్ అవుతుంది, పనిచేస్తున్నప్పుడు మీరు తినగానే వాళ్ళకి విపరీతమైన కామం ఉందనుకోండి, ఒక 6 గంటల్లోగానే అది మీ శరీరంలోంచి బయటకు వస్తుంది. అందుకని కూడా బయట తినకూడదు యాక్చువల్గా. అందుకని నేనేం చెప్తానంటే మీకు తినాలంటే మీరు వండి నైవేద్యం పెట్టి మీరు తినండి. యూనో సో పెట్టచ్చు. అయితే కృష్ణుడికి ఇప్పుడు నాకు బిర్యానీ అంటే ఇష్టం, వెజ్ బిర్యానీ అంటే ఇష్టం, పెట్టచ్చా? మీకు వెజ్ బిర్యానీ అంటే ఇష్టం అయితే మీరు సరుకులు తెచ్చుకోండి, మీరే వండండి, మీరే నైవేద్యం పెట్టి మీరు తినండి. యూనో ఇప్పుడు ఏంటంటే యజ్ఞార్థ కర్మణం యాత్ర లోకయం కర్మ బంధన తదర్థం కర్మ కొంతే ముక్త సంఘ సమాచార. ఇప్పుడమ్మా మీకు చిన్న ఉదాహరణ, 10 సంవత్సరాలు వర్షాలు లేకుండా 10 నెలలు సూర్యుడు రాతే మీరు ఒక క్యారెట్ మ్యానుఫ్యాక్చర్ చేయగలరా? చేయలేము. మీరు ఏది మ్యానుఫ్యాక్చర్, ఒక బియ్యపు గింజ మ్యానుఫ్యాక్చర్ చేయగలరా? కృష్ణ భగవద్గీతలో ఏమంటాడు, ప్రకృతి ద్వారా అర్జున నేనేమో వర్షం ఇస్తున్నాడు, వర్షం ద్వారా ఇవన్నీ సృష్టిస్తున్నాడు ఆయన, మీకు తెలివితేటలు ఇస్తున్నాడు, తెలివితేటలు ఇచ్చి డబ్బులు సంపాదించే తెలివితేటలు ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ డబ్బులతో ఆ సరుకులు కొనుక్కుంటున్నారు. సో డబ్బులు సంపాదించే తెలివితేటలు మీకు ఇస్తున్నాడు, ప్రకృతి ద్వారా సరుకులు ఇస్తున్నాడు, మీరు వండి మీరు తింటే ఆయన ఆరాయిస్తున్నాడు. అవును, అహం వైశ్వనరో బుత్త ప్రాణ దేహమాశ్రిత. అమెరికాలోనమ్మా ఎవరైనా డోర్ ఇలా తలుపు తెరిచి పెట్టుకుంటే మేమంటే థ్యాంక్ యూ అంటాం. ఈ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాడు, ఆయన మీ పోషణకి సరిపడే పదార్థాలని సప్లై చేస్తున్నాడు,
వై కాంట్ యూ టెల్ థ్యాంక్ యూ? ఆఫ్ కోర్స్. ఎలా థ్యాంక్ యూ చెప్పాలి? పత్రం పుష్పం ఫలం తోయం యమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మన. ఫలాపేక్ష లేకుండా పత్రం కానీ పుష్పం కానీ ఒక పువ్వు కానీ ఒక ఆకు కానీ లేదంటే నీళ్ళు కానీ నాకు నైవేద్యం పెడితే అస్నామి ప్రేమతో స్వీకరిస్తున్నాను అంటాడు. అందుకని ఆ నైవేద్యం పెట్టడంలో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ప్రేమతో నైవేద్యం పెట్టడం. పెడితే ఆయన తీసుకుంటాడు. అప్పుడు అది కర్మ ఫ్రీ. మీ అమెరికాలో అందరికి అమెరికన్స్ కనుక ఎవరికైనా చెప్తే ఈ కర్మ ఫ్రీ డైట్ అంటాం. దీంట్లో కర్మ లేదు, కర్మ ఫ్రీ వెజిటేరియన్ డైట్. బ్యూటిఫుల్. అదే ఇందాక దయ అనే పాయింట్ లో చెప్పారు, నాకు నాన్ వెజ్ బిర్యానీ ఇష్టం అండి, నేను నాన్ వెజ్ నైవేద్యం పెట్టి తింటా అంటే కుదరదు. ఇప్పుడు మీరు గెస్ట్ వస్తే ఆయనకి ఏది ఇష్టం అది పెడతారు. సో కృష్ణుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు కానీ నాన్ వెజ్ అనలేదు. అనుంటే చేసుండేవాళ్ళేమో, కానీ ఆ మాట అయితే కృష్ణుడు అనలేదు కాబట్టి మనం ఇవ్వద్దు. అది అనమాట. ఆయనకి ఇవ్వండి మనం తినద్దు అని అంటున్నాం కాబట్టి మనం తినకు. ఇంకో మాట కూడా చెప్తాం, మేము ఎవరిని ఏది మానమని చెప్పం. మొదట వచ్చినప్పుడు ఇది మానే ఇది మానే ఇది మానే అంటే టెంపుల్ రావడం మానేస్తాం. ఇన్ని మానేసే బదులు ఒక చోటుకి వెళ్ళడం మానేస్తే ఎన్ని పోతాం. అది నేను ఏం చెప్తాం, ఇప్పుడు మనం ఇప్పుడు మన అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. సో అందుకే మేము ఏం చెప్తాం, మీరు ఈ మంత్రం మెడిటేషన్ చేయండి. మనస్త్రాయత ఇది మంత్ర, మనస్సును అరికట్టేదే మంత్రం, మనసు నుంచి మనం విముక్తి చేసేదే మంత్రం. అందుకని ఈ మంత్రం మెడిటేషన్ చేయండి. సరే ప్రభుపాద ఏమన్నారంటే తిరుగుబోతులు తాగుబోతుల్ని వాళ్ళు ఆల్కహాల్ మానమం లేదు, డ్రగ్స్ మానమం లేదు, ఏది మానమం లేదు. ఏం చేశారు, ప్రసాదం పెట్టారు, మంత్రజపం చేయమన్నారు. ఇప్పుడు అన్నీ మానేయమంటే రావడం మానేస్తారని చెప్పి అమెరికా వాళ్ళకి పనికి వస్తుంది, ఇండియా వాళ్ళకి కూడా పనికి వస్తుంది అని చెప్పి ఇండియాలో ఇవి ఈ డిస్ట్రిబ్యూషన్కి వచ్చాయన్నమాట, ప్రమోషన్కి. అఫ్ కోర్స్ మా అమ్మగారు కూడా ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి వస్తాం మా అమ్మగారిని చూడడానికి. సో ఈ పుస్తకాల ప్రమోషన్ ప్లస్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని చూసినట్టు. మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారా? ఇవాళే వెళ్ళిపోతుంది. ఇవాళే. ప్రభుజీ థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీ సమయాన్ని ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకాస్త సమయం మీరు ఇస్తే మీతో ఇంకొన్ని విషయాలు కృష్ణుడి గురించి, రాముడి గురించి మాట్లాడాలి అని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.